నెహ్రూ చచ్చిపోగానే పాకిస్తాన్ ఏమనుకుందంటే చాలా దుఃఖం అనిపిస్తుంది. వాళ్ళ మధ్య షేక్ అబ్దుల్లా కన్నీరు పెడుతున్నాడు. ఇదే సమయం మనం ఆక్రమించవచ్చు. ఏం పొరపాటు చేసింది ఇందిరాగాంధీ? ఇందిరాగాంధీ హయాంలోనే కదండి ఫరూక్ అబ్దుల్లాని. ఈ రోజుల్లో కూడా ఆయన వచ్చి భారత పతాకానికి సెల్యూట్ చేసి వీడు అసలు బాధ ఏంటంటే మొత్తం భారత ఉండకూడదు. నేను కోరుకుంటున్నాను, నేను వ్యక్తిగతంగా పాకిస్తాన్ ఒక రాజ్యంగా కొనసాగకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అట్లా? ముస్లింల నెత్తురు చెందకుండా ఒక్క యుద్ధం నెగ్గలే మనం. ద్విజాతి సిద్ధాంతమే హిందువుల ఒక జాతి, ముస్లింల ఒక జాతి, ఎప్పటికీ కలవము. గాంధీ దుర్మార్గుడు, నెహ్రూ దుర్మార్గుడు, షేక్ అబ్దుల్లా దుర్మార్గుడు, మరి వీళ్ళందరూ దుర్మార్గుడు. ఎందుకు అంటే నెహ్రూ ఈయన ఎందుకు పాకిస్తాన్ పంపించాలనుకుంటున్నాడు? అంతకుముందు ఇంకో విషయం చెప్తున్నాను నేను. షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేసిన వెంటనే నెహ్రూ మరొకసారి ప్లెబ్సైట్ షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేశాడు కదా, వ్యాలీలో ప్రసాద్ తనకు వ్యతిరేకంగా ఉండాలి కదా. నెహ్రూ దేనికి భయపడే మనిషి కాదు. ఎంత గొప్ప హీరో అంటే మరొకసారి ప్లెబ్సైట్ ఆఫర్ తీసుకొచ్చాడు. పాకిస్తాన్ ముందు పెట్టాడు, ఒప్పుకోమని. ప్లెబ్సైట్ పడవరా, ఉన్నదాన్ని తీసేసుకోవద్దు పడవ, లేదంటే ఇచ్చే మాకు తప్పుకో అక్కడి నుంచి. ఒకవేళ ఓడిపోతే తన కెరీర్ ఏమవుతుంది, ప్రజలు ఏమవుతారు, ఇవేమి కాదు. అతనికి కూడా కాన్ఫిడెన్స్, ప్రజల యొక్క పల్స్ని తెలిసిన నాయకుడు ఆయన. ఆయన నిలబడితే ఏదైనా సాధ్యమైన ఆయనకు తెలుసు. అంచేత అక్కడ దాకా వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు షేక్ అబ్దుల్లా అరెస్ట్ అయిన తర్వాత భయపడిపోయారు. షేక్ అబ్దుల్లా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత షేక్ అబ్దుల్లాని 63 అనుకుంటాను, నువ్వు వెళ్ళవా పాకిస్తాన్, నీ మాటకి చెప్పు అయూబ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. అప్పటికి చైనా యుద్ధంలో ఓడిపోవడం అనేది నేను డిస్టర్బెన్స్ లో ఉన్నాడు. వెళ్ళు, ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేశాను తొందరగా, ఇది చేయి దాటిపోతే ఏమవుతుందో కూడా తెలియదు అని ఆయన చెప్పడం. షేక్ అబ్దుల్లా బార్డర్ దాటి పాకిస్తాన్ అడుగుపెట్టాం. పాకిస్తాన్ లో ప్రతి చోట లక్షల మంది జనం ఆయనకు ఎదురొచ్చారు. ఎందుకు? ఇండియా జైల్లో ఉన్నాడు, బహుశా ఇండియన్ బూత్లు తిడతాడు, ఇండియాని తిడతాడు, నెహ్రూని తిడతాడు, లౌకికత్వం తిడతాడు. పొరపాటు అయింది, ద్విజా సిద్ధాంతం కరెక్టే, పాకిస్తాన్ లో చేరాల్సింది అంటాడు అని ఆశించారు వాళ్ళు. పాకిస్తాన్ గడ్డ మీద నిలబడి ఆయన మాట్లాడిన మాటలు అద్భుతం. మాట్లాడిన మాటలు ఎక్కడ డివియేషన్ లేదు. ఇది కరెక్ట్ కాదు, ఈ పాలసీ, ఇది జరిగిపోయిందంతా కూడా మీ పాలసీ కరెక్ట్ కాదు, ఏమైనా కానీ ఇది వివాదం కింద ఉండడానికి వీల్లేదు, కూర్చొని సెటిల్ చేసుకుందాము. ఆయన అయూబ్ ఖాన్ ముందు కూర్చొని కూడా అదే మాటలు మాట్లాడి, ఆ తర్వాత ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం చెప్తామే, ముజఫరాబాద్, అక్కడికి వెళ్దామని ఆయన ప్రయత్నంలో ఉండగా ఆయనకి ఒక అనుయాయి చెప్పాడు, నెహ్రూ చనిపోయాడు. షాక్ అయ్యాడు, అప్పటికప్పుడు ఏడ్చాడు. అక్కడి నుంచి అంటే ఇండియాకి వెంటనే పరిగెట్టుకుని నెహ్రూ డెడ్ బాడీ దగ్గరికి విమానం మీద వచ్చేసాడు. నెహ్రూ డెడ్ బాడీ దగ్గర ఆయన బోర్డు వెక్కి వెక్కి ఏడ్చాడని ఒకళ్ళు కాదు, అనేక మంది చరిత్రకారులు రాస్తారు. 13 ఏళ్ళు జైల్లో ఉండి ఏడ్చి ఎందుకు వెళ్ళిపోయావు, నీకు ఇంత తక్కువ టైం ఉందని నాకు తెలిస్తే మనం సెటిల్ చేసేద్దాం అలాగా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఎవడు చేస్తాడు. చాలా దుఃఖం అనిపిస్తుంది. వాళ్ళ మధ్య షేక్ అబ్దుల్లా కన్నీరు పెడుతున్నటువంటి ఫొటోస్ కూడా నేను చూసాను. అంటే ఎమోషనల్ గా వాళ్ళు ఎంత కనెక్టెడ్ పీపుల్ వాళ్ళు. ఆ తర్వాత అది జరిగిపోయిన తర్వాత మనకు 65లో మళ్ళీ యుద్ధం వచ్చింది. ఇంకో విషయం చెప్పాలి, 48 యుద్ధంలో ఏ విధంగా కాశ్మీరీలు భారత సైన్యం వెనకాల ఉన్నారు, భారత వెంబడి ఉన్నారు. షేక్ అబ్దుల్లా అరెస్ట్ చేయడం, ఇన్ని పరిణామాల తర్వాత, ఇంత కొంత డిసప్పాయింట్మెంట్ తర్వాత, కొంత ఇబ్బందికర పరిస్థితుల తర్వాత కూడా 65 యుద్ధాన్ని నెహ్రూ చచ్చిపోగానే పాకిస్తాన్ ఏమనుకుందంటే మనం నెగ్గేస్తాం. నెహ్రూ పెద్ద రైటర్ పోయాడు, ఎవడో వచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రి, ఫస్ట్ గుల్జారెడ్డి నందాకి ఇచ్చారు ఆపద్ధర్మం, తర్వాత శాస్త్రికి ఇచ్చారు. అంత స్థాయి నాయకుడే కాదు, పొట్టుడు కూడా పోయారు. అంటే వాళ్ళ ఆయన పొట్టుడైన త్రివిక్రముడు ఆయన, వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. నెహ్రూ కోర్టులో సరిపోతాడా, నెహ్రూ చెప్పుల్లో ఈయన సరిపోతాడా, ఈయనకి ఆ స్థాయి ఉంది అనుకుంటారు వాళ్ళు. ఇదే సమయం మనం ఆక్రమించవచ్చు అని మళ్ళీ దొంగ ఎత్తులు వేసి పౌర దుస్తుల్లోనే తమ సైన్యాన్ని పాకిస్తాన్ కాశ్మీర్ వ్యాలీలోకి పంపించారు.
అన్ని చోట్ల కాశ్మీరీ సైనికులు వచ్చేసారు. వాళ్ళు ఏ క్షణమైనా జేబులోంచి గందీసి, అప్పుడు ఆ రోజుల్లో ఇంతంత బార్డర్లు, ఇంతంత ఫెన్సింగ్లు, ఇంతంత సైన్యాలు, కాపలాలు ఏం లేవు. మామూలుగా అడ్డింగిటి వెళ్ళేవారు చాలా. వచ్చేసారు. వచ్చినప్పుడు ఏ క్షణమైనా తిరగబడుతుంది అన్నప్పుడు ఈ విషయాన్ని అర్జెంట్ గా భారత సైన్యానికి కబురు పెట్టి అందించినటువంటి వాళ్ళు కాశ్మీరీలే, ముస్లింలే చేశారు. బాబు పాకిస్తాన్ సైన్యం వచ్చింది, చాలా డేంజర్ గా ఉంది పరిస్థితి అంటే ఇండియా అలర్ట్ అయిపోయి వెంటనే యుద్ధాన్ని దిగింది. అది ఒక మహానాయకుడు కాబట్టి, ఎవరు, లాల్ బహదూర్ శాస్త్రి, వాడనుకున్నాడు అయూబ్ ఖాన్ ఇక్కడ మనం ఈ వైపు కొడితే దెబ్బ ఇక్కడే యుద్ధం ఉంటుందని ఈయన ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ ఎలాగ ఫైటింగ్ మొదలు పెట్టాడు. అటు డైరెక్ట్ గా లాహోర్ మీదకి సైన్యం పంపించాడు. అది ఊహించలేదు. లాహోర్ ఏ క్షణమైన భారత వశం అవుతుందంటే ఎంత డేంజరా, అది చాలా ఫౌల్ కదా. అటు అనుకుంటే ఇటు వచ్చేవాడిని. ఏ క్షణమైన లాహోర్ చిక్కుపోతుందనే పరిస్థితిలో ఉండగా అప్పుడు యుద్ధం ఆపుకుని దండం పెట్టుకుని రాజీ చేసుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అది వాళ్ళ విజయం వాళ్ళను, మన విజయం మనం చెప్తాం కానీ మనదే విజయం వాళ్ళది కాదు. వాళ్ళు సాధించింది ఏమి లేదు కాబట్టి చిత్తుగా ఓడిపోయారు. అది లాల్ బహదూర్ శాస్త్రి విజయం. అటువంటి యుద్ధాలు ఇప్పటిదాకా మనం ఇన్ని యుద్ధాలు చూసాం. వీళ్ళంతా అది వాళ్ళది, ఇది మనది. హిందువులు అనగానే డిఫాల్ట్ గా వాళ్ళు దేశభక్తులే. హిందువులు అనగానే వాళ్ళు జాతీయవాదులు కొత్త పేరు. హిందూ అంటే ముస్లిం అనగానే నువ్వు ముస్లిం కదా, నువ్వు దేశభక్తుడు, నీకు భారతదేశం ప్రేమ ఉంది, నువ్వు నిరూపించుకోవాలి. హిందూ అంటే అక్కర్లేదు, బై డిఫాల్ట్ ఆయన దేశభక్తుడే. ఈ దరిద్ర మనస్తత్వం వచ్చింది. ఒక్క యుద్ధం కూడా మనం, అది కూడా పాకిస్తాన్ చెప్తున్నాను, ఒక్క యుద్ధం కూడా ముస్లింల నెత్తురు చెందకుండా ఒక్క యుద్ధం నెగ్గలే మనం. ప్రతి యుద్ధంలో వాళ్ళు చనిపోయారు. అబ్దుల్ హమీద్ ట్యాంకులు పేల్చింది అప్పుడే కదండి, 65 యుద్ధంలో కదా. ట్యాంకులు పేల్చి మొత్తం ఒకసారి మొత్తం తీసుకుని తన వాహనాన్ని ఆ ట్యాంకులు ఆఖరణ అన్ని అయిపోయిన తర్వాత గుద్దేసి మొత్తం తునాతురలు అయిపోయి చనిపోయాడు. ఎటువంటి హీరో అబ్దుల్ హమీద్. ఇలా ఎంతో మంది చేశారు. 65 యుద్ధంలో మనం నెగ్గాం. ఆ తర్వాత 71 యుద్ధం వచ్చింది బంగ్లాదేశ్ లో, అది చీలిపోయినప్పుడు. షేక్ అబ్దుల్లా అప్పుడు బయట ఉన్నాడు. షేక్ అబ్దుల్లా ఎప్పటి నుంచో చెప్తున్నాడు, బాబు ద్విజాతి సిద్ధాంతం అనేది ముస్లింల ఒక దేశం, హిందువుల దేశం, ఇది నిలబెట్టడం సాధ్యం కాదు. 71లో బంగ్లాదేశ్ చీలిపోవడం అనేది ద్విజాతి సిద్ధాంతానికి ఓటమి, సమాధి. ముస్లింలంతా ఒక జాతి అయితే నువ్వు రెండు ముక్కలు ఎందుకు అవుతున్నావు? బెంగాలీలు పంజాబీలు గొడవే కదా అక్కడ. బెంగాలీలు అణిచివేస్తావు కదా, ముస్లిమే కదా. హిందువులు అణిచివేశారని చెప్తారు, ఓకే, హిందువులు అణిచివేశారు, ముస్లింస్ కూడా అణిచివేశారు, చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళు ముక్తి బాహిని తరఫున వాళ్ళు పోరాడారు. ఆ రోజు 71లో పాకిస్తాన్ సైన్యం 1,00,000 మంది మనకు చిక్కారు. వాళ్ళలో చాలా మంది ముక్తి బాహినికి దొరకకూడదు, భారత సైన్యం దొరకాలని కోరుకున్నారు. అక్కడ లొంగిపోవాలి. భారత సైన్యం కనీసం గౌరవం చూస్తుంది, ముక్తి బాహిని ముక్కలు చేస్తారు. ఏది అప్పుడు ఆయన పాపం మన ముజిబుర్ రెహమాన్ బంగబంధు, ఇప్పుడు ఆయన దేశానికి మనకి ఎలా గాంధీ గారు పనిరేఖండ పోయి ముజిబుర్ రెహమాన్ వాళ్ళకి పనిరేఖండ పడి దుర్మార్గులు వీళ్ళంతా కూడా. చరిత్రలో ఎవరెవరు హీరోలు ఉన్నారో వాళ్ళు విలన్స్ చేస్తున్నారు, ఎవరు విలన్స్ ఉన్నారో వాళ్ళు హీరో చేస్తున్నారు. ఇప్పుడు ముజిబుర్ రెహమాన్ కథ మనం పక్కన పెడదాం. ఇదంతా షేక్ అబ్దుల్లాకి తెలిసి జరుగుతుందని. సో ఇట్ ఈస్ ఓవర్. ఆ దశలో మళ్ళీ అంటే షేక్ అబ్దుల్లా అప్పటికి పవర్ లో లేడు. నేషనల్ చాలా డెవలప్మెంట్స్ అవన్నీ మనం చెప్పుకోవడం. నేషనల్ కాన్ఫరెన్స్ మళ్ళీ కొంత కాంగ్రెస్ లో విలీనమైంది, కొంత ఇది జరిగింది. బక్షీ గులాం మహమ్మద్ అసలు ఆర్టికల్ 370 రద్దు అనేది ఒక ఫార్స్ అండి. ఆర్టికల్ 370 ఆ పేరుకే ఉంది. ఇది మేడిపండులాగా మొత్తం లోపల కూడా తినేయడం జరిగిపోయింది. అంటే దానికి సంబంధించిన సారాంశం చాలా ముఖ్యమైన విషయాలని ఎప్పుడో బక్షీ గులాం మహమ్మద్ హయాంలోను, ఆ తర్వాత ఇందిరా షేక్ అబ్దుల్లా అకౌంట్ అంటారు, ఆ పీరియడ్ లోను మొత్తం అయిపోయినాయి. ఊకే 370 పేరు కొంచెం అంతే, చిన్న చిన్న విషయాలు ఉన్నాయి దాంట్లో. 90% వెళ్ళిపోయింది ఇప్పుడు. కానీ అది వాళ్ళకి ఒక తృప్తి, మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు, మేము గౌరవంగా ఉంటున్నాం అనే ధోరణిలో వాళ్ళు ఉండిపోయారు. 71 యుద్ధంలో కూడా వ్యాలీ ఎక్కడ పాకిస్తాన్ కి అనుకూలంగా లేదు. 71 యుద్ధంలో కూడా మనం వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకంగా భారత్ కి అనుకూలంగానే ఉన్నారు. ఏది ఈ సంక్షోభాల తర్వాత కూడా ఎప్పుడైతే 74లో ఇందిరాగాంధీ చేసినటువంటి అనేకమైనటువంటి పొరపాట్లు, నేను ఎవరికి అనుకూలంగానే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం లేనండి. ఖచ్చితంగా వాళ్ళు చేసిన పొరపాట్లుగా చెప్తాం, వాళ్ళు చేసిన మంచి పనులుగా చెప్తాం. ఏం పొరపాట్లు చేసింది ఇందిరాగాంధీ? ఇందిరాగాంధీ హయాంలోనే కదండి ఫరూక్ అబ్దుల్లాని ముఖ్యమంత్రిగా తొలగించింది. ఇక్కడ ఎన్టీ రామారావుని ఇక్కడ ఫరూక్ అబ్దుల్లాని తొలగించింది. అప్పుడే నాదెండ్ల భాస్కర్ హయాంలో జరుగుతున్నప్పుడు అక్కడ ఫరూక్ అబ్దుల్లాని కూడా పీకేసి ఆయన బావమరిదిని ఆవిడ తీసుకొచ్చి పెట్టారు. దానికంటే ముందు కాదు చెప్తాను. దానికంటే ముందు షేక్ అబ్దుల్లాతో ఆవిడ దాన్ని ఇందిరా అబ్దుల్లా అకౌంట్ అంటారు. అంతకు ముందే బక్షీ గులాం మహమ్మద్ భారతదేశంతో విలీనాన్ని రాటిఫై చేశాడు. ఇందిరా అబ్దుల్లా ఒప్పందం 74. ఏంటి ఏముంది ఇందిరా భారతదేశంతో ఇంటిగ్రేట్ అయ్యే విధంగా. ఇంకా అంతకు ముందు ఉన్నటువంటి మనం స్వతంత్రంగా 3 ప్రశ్నలు ఉన్నాయండి. పాకిస్తాన్ తో కలవాలా, భారత్ తో కలవాలా, స్వతంత్రంగా ఉండాలా? ఎందుకంటే కోరికండి. అంటే చాలా మంది ఏంటంటే
ఆయన ఏమి భారతంలో కలవాలని కాకుండా స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. స్వతంత్రంగా ఉండాలని ఆయన ఒక్కడే అనుకున్నాడు. నేను ఒకవేళ షేక్ అబ్దుల్లా మీద మహా ఆరోపణ చేస్తే మీరు ఏమైనా ఆరోపణ చేస్తారంటే ఆయన స్వతంత్రంగా ఉండాలని నిజంగానే నాకు తెలిసి అప్పుడప్పుడు అనుకున్నాడు. అనుకోలేదని కాదు, స్వయం ప్రతిపత్తి అనుకున్నాడు. కొంచెం స్వతంత్రం ఉంటే బాగుండని కూడా ఆయన మనసులో ఉన్నట్టుంది. నేనేమంటానంటే ఇక్కడ మనకి పెరియార్ వాళ్ళు అనుకోలేదండి ద్రవిడ నాడు మనకు వేరే దేశం ఏర్పడాలి. ఎంతమంది అనుకున్నారు? మనకి చాలా మంది అనుకోలేదు. ఒక దశలో బెంగాల్ రెండింటిని కూడా ఒక దేశం కింద ఏర్పాటు చేద్దాం, ఈస్ట్ పాకిస్తాన్ ని దీన్ని కూడా అని ప్రయత్నాలు జరిగినాయి, చాలా జరిగినాయి అలాంటి చరిత్రలో. నేను అనేది అంటే దాన్ని బట్టి జడ్జి చేయడానికి ఏం వీల్లేదు. కాశ్మీరీ ప్రజల ప్రయోజనాలను బట్టి ఆయన డెసిషన్ తీసుకుంటాడు. ఓవరాల్ గా ఆయన భారత్ తో ఉన్నాడు. 74 ఈ ఒప్పందం తర్వాత కంప్లీట్ గా ఆయన ఆ తర్వాత ఎక్కడ కూడా కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలనేది కూడా అది ఆయన ఎక్కడ మాట్లాడినట్టు దాఖలా లేదు. కంప్లీట్ గా చనిపోయే ముందు రోజుల్లో కూడా ఆయన వచ్చి భారత పతాకానికి సెల్యూట్ చేసి నేను భారతీయుడు, ఐఎమ్ ఇండియన్, నా భారత రక్తం ఉందని చెప్పాడు. హిందువులు మేము ఒకటే రక్తం అని చెప్పాడండి. నేను నా పూర్వీకులు హిందువులే, ఆయన కాశ్మీర్ పండిట్స్ నుంచి వచ్చాడు ఆయన. మేము హిందువులము, రక్తం మా రక్తం ఒకటే. నెహ్రూ గురించి చెప్పాడు, ఐక్యరాష్ట్రసమితి వచ్చి మాట్లాడాడు షేక్ అబ్దుల్లా, ఐక్యరాష్ట్రసమితి పంపించారు ఈ తప్పులు సరిచేయమని, అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. మీరంటారు నెహ్రూ మీరు ఒకటే కదా అని అంటారు, నెహ్రూ కాశ్మీరీ అంచేత రక్తం బ్లడ్ ఇస్ థిక్కర్ దాని వాటర్ అంటారు కదా, అంచేత మా ఇద్దరు రక్తం ఒకటే కాబట్టి మాకు ఉంటుంది ప్రేమ అని చెప్పాడు. ఆ ప్రేమ అలా ఉండేది. ఇంకో క్యారెక్టర్ చెప్పాలండి, ముఖ్యమైన క్యారెక్టర్ ఎంసీ చాగలా అని. ఎంసీ చాగలా ఏం చేసిండు ఆయన? ఎంసీ చాగలా జిన్నాకి ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన భలే బుక్ రాశాడు, రోజెస్ ఇన్ డిసెంబర్ ఏదో బుక్ ఉంటుంది, నువ్వురేపే బుక్ అది. జిన్నా సీక్రెట్లు దాంట్లో బయటకు వస్తాయి. జిన్నా ద్విజా సిద్ధాంతం ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళు చిచి అని కట్ చేసుకున్నారు. ఆయన ముస్లిం. ఆయన కాశ్మీర్ లో చేసిన ప్రసంగాలు 60s లో పంపించారండి ఆయన్ని. అద్భుతం అసలు. ఆ పుస్తకం నేను చాలా అనువాదం చేశాను, నేను చాలా రాశాను కానీ ప్రింట్ చేసుకోలేదు. ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం రాసుకున్నాను ఇవన్నీ చాలా వివరాలన్నీ కూడా, కానీ ఎక్కడ ప్రింట్ చేయలేదు. ఎంసీ చాగలా కూడా చాలా అద్భుతమైనటువంటి కాశ్మీర్ కి సంబంధించినటువంటిది చరిత్ర గురించి. అసలు నెహ్రూ కూడా ఒక దశలో చెప్తాడు, మీకు కాశ్మీర్ అంతా ప్లేట్ లో పెట్టి వాళ్ళ పాకిస్తాన్ కి ఇచ్చేసినా సరే వీడి దాహం తీరదు. వీడి అసలు బాధ అంటే మొత్తం భారతం ఉండకూడదు. ఇక్కడంతా మత రాజ్యం ఏర్పడాలి, మత సామరస్య దేశం ఉండకూడదు. ఇది వాడి కోరిక. సిద్ధాంత విభేదం ఉంది మాకు వాడికి. చాగలా కూడా అదే మాట చెప్పాడు, అందరూ అదే మాట చెప్తారు. ఈ సందర్భంగా నేను మాట చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు యుద్ధం అంటారు కదా, నేను కోరుకుంటున్నాను, నేను వ్యక్తిగతంగా పాకిస్తాన్ ఒక రాజ్యంగా కొనసాగకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అట్లా? మతరాజ్యం అది. అసలు మతం పేరు మీద రాజ్యం పడడానికి వీలేదు. మతం పేరు మీద ప్రపంచం మొత్తం మీద కొనసాగుతున్న దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి, ఇది ఒకటి. మిగతావన్నీ ఇంత ఓపెన్ కాదు. మిగతావన్నీ ఇస్లామిక్ కంట్రీస్ గా ఉన్నా మేము ఈ మతం గురించి ఏర్పాటు చేసాము. అవన్నీ అంతకుముందు నుంచి ఉన్నాయండి. సౌదీ అరేబియాలో అంతకుముందు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి. వాటి కూడా నేపాల్ లో కూడా రాజుగారు ఉండేవాడు, ఆయన హిందువే. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కొంత చాదసత్వం ఉందేమో. నేను అనేది మతం పేరు మీద ఒక కృత్రిమమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన చరిత్రలు రెండే, ఇజ్రాయెల్, పాకిస్తాన్. ఈ రెండు కూడా ఇవి ఇంక్లూజివ్ కంట్రీ అవ్వాలి. ఇజ్రాయెల్ తప్పదు, అది యూదుల రాజ్యంగా ఉన్నంతకాలం ఇది భూమి మీద రాచ కురుపది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఈ జిన్నాని ఎగదోసి వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు, దుర్మార్గ స్వార్థ సామ్రాజ్యవాద ప్రయోజనాల గురించి ఈ పాకిస్తాన్ ఏర్పాటు చేశారు, ముస్లింల గురించి అనేది ఇది సలుపుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకి కరెక్ట్ గా 4 రోజుల క్రితం కదండి, ఎవరు అసీం మునీర్ అని ఈ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ద్విజాతి సిద్ధాంతమే, హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి, ఎప్పటికీ కలవము అని చెప్పాడు కదా. ఇప్పుడు జిన్నా కూడా తర్వాత అవసరమైతే వాళ్ళ రాజ్యాంగ రచనా సభలోకి వెళ్ళి మతం అనేది లేదు, మీరంతా సమానమైన పాకిస్తాన్ అని దొంగోపన్యాసం చెప్పాడు. వాళ్ళ మనసంతా కూడా ద్విజాతి సిద్ధాంతం మీద ఉంది. ద్విజాతి సిద్ధాంతం విద్వేషం ప్రాతిపదిక మీద ఒక దేశం ఉపఖండంలో కొనసాగుతున్నంత కాలం మనకు సమస్య ఉంటుంది. బార్డర్ లో కూడా కాశ్మీర్ ఎక్కువ ఎఫర్ట్ అవుతుంది దీనివల్ల. ఇది ఎప్పుడు మా పెంట. పాకిస్తాన్ అనేది ఒకవేళ కొనసాగితే ఈ ద్విజా సిద్ధాంత ప్రాతిపదిక కాకుండా ఇంక్లూజివ్ గా మీరు కొనసాగించండి. ఇంక్లూజివ్ గా మీరు కొనసాగించండి, ఎందుకంటే వేరే దుకాణం భారతదేశంలో కలుస్తున్నాయి కదా. అంచేత పాకిస్తాన్ ద్విజా సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక మతం పేరు మీద ఏర్పడిన రాజ్యంగా ఉండాలనుకోవడం, ఉండడం, అది మొత్తం ఈ ఉపఖండానికి అశాంతికి కారణం అవుతుందని నా ఉద్దేశం. అది ఉండడానికి వీలేదు, అది ఉండదు కూడా కూలిపోతుంది. భారతదేశం ఐక్యం అవుతుంది నా అభిప్రాయం. సరే, దాన్ని మనం వేరే చెప్తాను. నేను ఇప్పుడు షేక్ అబ్దుల్లా దగ్గరికి వద్దాం. షేక్ అబ్దుల్లా ఆయన పరిస్థితి పద్ధతి మారిందండి. కొంతకాలం శాంతిగా ఉన్నాం. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉగ్రవాదం? కాశ్మీర్ మనం హాయిగానే ఉన్నాం కదా, మనం చక్కటి కాశ్మీర్ తీసుకున్నాం కదా. ఏంటంటే మీరు ఇదివరకు చెప్పారు, కాశ్మీర్ లో మీరు 1947 నుంచి 74-75 వరకు హిస్టరీ చెప్పుకుంటూ వచ్చారు. ఇందిరా, షేక్ అబ్దుల్లా సంబంధించిన ఒప్పందం దాకా కాశ్మీర్లు మొత్తం కాశ్మీరీలు, కాశ్మీరియత అన్నా, మీరు కాశ్మీరులు అన్నా, వాళ్ళంతా ఎప్పుడు
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వస్తే ఇండియా వైపు నిలబడ్డారు, గట్టిగా కొట్లాడారు. అక్కడ సైన్యాన్ని కూడా 3 యుద్ధాల్లో సైన్యాన్ని కూడా తిప్పికొట్టారు. భారత సైనికులకు ఒక రక్షణ కవచంగా ఉన్నారు. మరి ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు ఎంటర్ అయింది, ఎట్లా ఎంటర్ అయింది? ఇది ఎలా ఉందంటే, చాలా మంది ఇది హిందూ ముస్లిం సమస్యలు స్టడీ చేసే వాళ్ళు కూడా ఈ పాయింట్స్ అర్థం చేసుకోకపోతే మనకి ఏ విషయం అర్థం కాదు. ఇది ఒక కాశ్మీర్ సమస్య కాదు, అంతర్జాతీయంగానే సినేరియోలో మార్పులు వచ్చినాయి. ఈ అంతర్జాతీయమైనటువంటి కొన్ని పరిణామాలు జరిగిన తర్వాత ప్రపంచ ఇస్లాంలోనే మార్పులు వచ్చినాయి. మీరు చూడండి, ఇరాక్ లో అంతకుముందు మహిళలు మామూలుగా రోడ్ల మీద కార్లేసుకు తిరిగేవారు. సద్దాం హుసేన్ పరిపాలన నియంతే దుర్మార్గుడే, కానీ ఈ చాందసత్వం లేదు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. అలాగే ఇరాన్ లో షా పరిపాలనలో రాజుగారి పరిపాలన కూడా బెటర్ గా ఉండేది. ఇప్పుడు వీళ్ళు విప్లవం తెచ్చి వచ్చిన తర్వాత ఇలా తయారైంది. అలాగే ఈజిప్ట్, అలాగే టర్కీ, అలాగే మనకి కెమాల్ పాషా నాయకత్వంలో అప్పుడు టర్కీలో ఈవెన్ బురకాలను బ్యాన్ చేయడం కనుక చాలా చాలా గొప్ప మార్పులు చేశారు. అట్లాంటిది ఇవాళ టర్కీ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. ప్రపంచంలో కూడా ఈ ఉన్మాదం పెరుగుతోంది. అయితే దీనంతటికీ కీలకమైనటువంటి పరిణామం 1979లో జరిగింది. 79లో జరిగిన పరిణామం ఏమిటంటే, సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ రష్యాకి ఆనుకున్నది. ఇక్కడ కూడా అమెరికా ఎంటర్ అయిపోతే ఆ రోజు ఈ 2 దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనేటువంటిది 2 సూపర్ పవర్స్ ఇవాళ జనరేషన్ తెలియదు. ఆ సినేరియో వాళ్ళు ఊహించలేదు. ప్రపంచం 2 పోల్స్ మధ్య కంప్లీట్ గా డివైడ్ అయిపోయింది. సోవియట్ రష్యా, అమెరికా, అటువైపు ఇటువైపు. ఇండియాలో నెహ్రూ వాళ్ళు కొంత 3వ ప్రపంచ దేశాలను పోగు చేసి స్వతంత్రం కోరుకునే దేశాలని బలహీన దేశాల ఉద్యమం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది కొంతవరకు సక్సెస్ అయ్యారు. అయితే ఈ 2 పోల్స్ మధ్య డివైడ్ అయినప్పుడు ఈ 2 దేశాల్లో ఎక్కడ ఎవడు అడిగేసినా నెక్స్ట్ వాడు వెంటనే వచ్చేవాడు. క్యూబా అయినా సరే సోవియట్ తన మిసైల్స్ తీసుకొచ్చి అమెరికా మీద పెట్టారు. నేను కాపాడుకుంటాను, ఇది నాకు ఇంపార్టెంట్ అని. అట్లాగే సోవియట్ రష్యా చుట్టూ కూడా అమెరికా చక్రబంధం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ కావాలి వాళ్ళకి. ఈ క్రమంలో ఏమిటంటే 1979లో ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ కూడా అమెరికా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందనే అభిప్రాయం కావచ్చు. సోవియట్ రష్యా సైన్యాలు ఎంటర్ అయ్యాయి. దాన్ని ఏప్రిల్ విప్లవం అని అప్పట్లో అన్నారు. అది ఏ విప్లవం కాదు. సోవియట్ రష్యా సైన్యం బ్రెజినేవ్ గారి నాయకత్వంలో ఎంటర్ కావటమే. అక్కడ ఒక లెఫ్ట్ అనుకూలమైనటువంటి ప్రభుత్వం అని చెప్తారు, కానీ అదొక ప్రభుత్వం ఏర్పడింది. సోవియట్ అనుకూల ప్రభుత్వం అనుకుందాం మనం. వెంటనే ఇక్కడ అమెరికా అలర్ట్ అయిపోయింది. ఏమి అక్కడతో ఆగవు కదా నువ్వు, నెక్స్ట్ పాకిస్తాన్, నెక్స్ట్ అటు ఈజిప్ట్ లేకపోతే ఇరాన్, మెల్లమెల్లగా నీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతే అమెరికాకి దెబ్బ కదా. సో నేను అక్కడ నిలువరించాలి. వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవాలి, ఆయుధాలు గుట్ల తయారు చేస్తాను. ఈ యుద్ధం కావడం కూడా వాళ్ళకి కావాలి కదా. అందుచేత అప్పుడు జనరల్ జియా అనేటువంటి దుర్మార్గుడు, ఒక నియంత, ఒక ఛాందసుడు, ఉన్మాది చేతిలో పాకిస్తాన్ ఉంది. ఆయన బుట్టను ఉరి తీశాడు, ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేశాడు. ప్రజాస్వామ్యం ఆల్రెడీ ఫేకాడు. అది ఆయన సైనిక నియంత. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకుని అమెరికా అక్కడ దిగి కొన్ని వందల, ఇంకా ఎక్కువ కూడా, ఆ సైనిక శిక్షణా శిబిరాలని, ఛాందస ఈ ఫిదాయిల్ని తయారు చేసేటువంటి, ఉగ్రవాదులు తయారు చేసేటువంటి శిక్షణా శిబిరాలని నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అని మనం ఇందాక చెప్పుకున్నామే. గఫర్ ఖాన్ నేలని మనం అనుకున్న ఒకప్పుడు గొప్ప నేల, ఆ నేల ఏర్పాటు చేశారండి. ఒక్కళ్ళు కాదు, ఉజ్బెకిస్తాన్ నుంచో లేదా సౌదీ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి పడిపోయారు. అమెరికా చేసింది. సౌదీ నుంచి డబ్బులు వచ్చి ట్రైన్ అప్ చేశారు. ఇక్కడ మన మౌదూదీ జమాతే ఇస్లామీ బ్యాచ్ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు పనికి వచ్చినాయి. ఇవన్నీ కలిపి ఛాందసత్వం అన్ని చోట్ల మీటర్ల కింద పెంచారు. ఈ పక్కనే కాశ్మీర్ బార్డర్ లో ఆఫ్ఘనిస్తాన్ మీదకి కంటిన్యూస్ గా దాడులు చేయటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తాలిబాన్స్ తర్వాత వచ్చారు. మొట్టమొదటి ముజాహిదీన్లు అన్నారు, తర్వాత ఇంకోటి ఏదో అన్నారు. రకరకాల సైన్య ఐఎస్ఐకి ఇదే పని, అమెరికా నుంచి డబ్బులు తీసుకోవటం, ఆయుధాలు తీసుకోవటం. ఆయుధాలు ఆ రోజు వంకాయలు టమాటాలు అమ్ముకున్నట్టు దొరికేవి పాకిస్తాన్ దుకాణాల్లో ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా పరిస్థితి అంత ఘోరంగా లేకపోయినా కొంత అయితే ఘోరంగానే ఉంది. ఈ కల్చర్ తీసుకొచ్చారు. మదరసాల్లో ట్రైనింగ్ చేయడం, ఆయుధాలు చేతిలో పట్టడం, దాడి చేయమని చెప్పడం. ఈ చికాకు దాడుల్ని 79 నుంచి 89 దాకా వచ్చేసరికి సోవియట్ రష్యా అప్పటికే చాలా మార్పులకి, చాలా సంక్షోభమైన పరిస్థితిలోకి వచ్చింది. 90ల తర్వాత లేదు, కూలిపోయింది కదా. 89 నాటికి సోవియట్ రష్యా ప్రభుత్వం పడిపోయింది. అక్కడ ఎప్పుడైతే విజయం సాధించారో 89లో, ఇంకా వాళ్ళకి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సోవియట్ రష్యా లాంటి పెద్ద ప్రభుత్వాన్ని కోల్చగలిగితే ఈ భారతదేశం వాళ్ళ లెక్క, దాని సైన్యం వాళ్ళ లెక్క. కాశ్మీర్ ఎంతమందిని పడితే ఏంటి, ఇదే స్ట్రాటజీ అప్లై చేస్తే అయిపోతుంది. ఎలాగైనా కాశ్మీర్ కావాలనేటువంటి కాంక్ష వాళ్ళకు ఉన్నది. ముస్లింస్ ఎక్కువ మాకు ఇచ్చేయాలని. ఇప్పుడు వీళ్ళేంటి అరసింగ్ సంతకం పెట్టాడు కావటం కదా, వాడు కూడా మరి ఇద్దరు థింకింగ్ ఒకటే, ఈ టైప్ థింకింగ్. నాకు వచ్చేసేయాలి, ముస్లింస్ ఎక్కువ ఉన్నారు వాడు నమ్ముతున్నాడు. ముస్లిం ఎక్కువ ఉన్నారు వెళ్ళిపోని చెప్తుంటాడు. పాకిస్తాన్ జాబ్, ముస్లిం జాబ్ పాకిస్తాన్ కదా వీడి నినాదం. మన కూడా ఇచ్చేయాలి కదా, ఇది తెలివి తక్కువ నినాదం. అయితే వాడికి ఆ ఉన్మాదపు నినాదం ఉంది. అంచేత కొన్ని వందల క్యాంప్స్ ని మళ్ళీ కాశ్మీర్ మీద కూడా
దీని కొలాటరల్ డ్యామేజ్ అంటారు. అటువైపు ఆఫ్ఘనిస్తాన్ మీద జరుగుతున్న క్రమంలో ఇటు కూడా పెట్టడం మొదలుపెట్టారు. కొత్త కొత్త శక్తుల్ని తయారు చేశారు. తయారు చేసి వీళ్ళ చేసి దాడులు చేయించారు. ఈ దాడులు చేసేటువంటి దానికి ఒక పరిణామం ఏంటంటే 87లో ఒక ఎన్నికలు జరిగినాయి. ఆ 87లో జరిగినటువంటి ఎన్నికలు పాకిస్తాన్ కాశ్మీర్ చరిత్రలో ఒక మూలపడి. ఏంటంటే 87లో కంప్లీట్ రిగ్గింగ్, ఎందుకు క్యాప్చర్. ఇప్పుడు కూడా అంత స్వేచ్ఛాయుతమైన పద్ధతిలో ఢిల్లీ పాలకులు కాశ్మీరీలకు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండేటువంటి అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. అది ఢిల్లీ పాలకులు వాళ్ళు ఎవరండి కానీ అదే అంటున్నారు. ఎందుకంటే ఢిల్లీ పాలకులు అంటే అక్కడ కాంగ్రెస్ లో కావచ్చు, నెహ్రూ ఇందిరాగాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ నుంచి నెహ్రూ కూడా ఒత్తిడిలో ఉన్నాడని చెప్తున్నాడు కదా. నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ జనతాదళ ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే చిట్ట చివరిన ఈ వాజ్పేయి గారి ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కాశ్మీర్కి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. వీళ్ళు మొట్టమొదటి నెహ్రూ గారు మీరు పాకిస్తాన్ భారత్ అన్న పాకిస్తాన్ చేరదా అనడానికి వీళ్ళదనే మెసేజ్ ఇండైరెక్ట్ గా పంపించాడు. మీరు భారత్ కోలుకోవాలి, షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేయించడం ద్వారా మీరు ఇండిపెండెన్స్ గురించి కూడా మీరు మాట్లాడడానికి వీళ్ళదనే మెసేజ్ కూడా స్పష్టంగా చెప్పబోయిన వెళ్ళిపోయింది. ఇక మూడోది మిగిలింది, భారత్ లోనే గౌరవప్రదంగా ఉండొచ్చు అని. షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేయడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని 82-83 ఇందిరాగాంధీ కూలదోయించింది. చాలా తప్పది. ఇక్కడ మనకి ఎన్టీ రామారావు గారిని నాదెండ్ల భాస్కర్ 84లో జరిగింది. ఒక 6 నెలలు అటో ఇటో వెనకాల అనుకుంటున్నాను. మొట్టమొదట ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని దోసి ఆయనకి పేరు ఆయన బామర్ది గడుగు ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అది చాలా దుర్మార్గంగా చేశారు. అంటే కాశ్మీరీలు వాళ్ళు కోరుకున్న విధంగా పోనీ స్వతంత్రంగా ఉండలేరు. పాకిస్తాన్ అంటే వాళ్ళు ఇప్పుడు కోరుకోలేదు, ఏ రోజు కోరుకోలేదు, వాళ్ళు కూడా కోరుకోరు, భవిష్యత్తు కూడా కోరుకోరు. కాశ్మీరీలు బై నేచర్ వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకం. చాలా మంది తెలియదు రహస్యం. బై నేచర్ వాళ్ళు ఇండిపెండెన్స్ కోరుకుంటారంటే నేను అర్థం చేసుకుంటాను. ఇండియాతో ఉండాలంటారు వేరే విషయం. ఇండియాతో ఉండడానికి వీళ్ళ పరిస్థితులు మనం ఎలా కల్పించాం మనం మాట్లాడుకుందాం. కానీ వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూడా మనం ఉండలేము. వాళ్ళు ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేము. ఢిల్లీ ఎవరనుకుంటే వాళ్ళే ఉంటుంది. ఢిల్లీ నచ్చకపోతే షేక్ అబ్దుల్లా లోపలేస్తుంది. ఢిల్లీ నచ్చకపోతే ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కొనదొస్తుంది. ఢిల్లీ నచ్చకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ రద్దు చేయించి కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఇవన్నీ చేశారండి, తప్పు చేయకూడదు. కనీసం కాశ్మీర్ లో చేయకూడదు. ఎక్కడైనా చేసుకోండి మీరు, ఆంధ్రప్రదేశ్ లోను లేకపోతే పంజాబ్ లోని చేసుకుంటే ప్రజల్లో ఉద్యమం వచ్చి మళ్ళీ నిలబెట్టుకుంటారు. కానీ సరిహద్దు ప్రాంతాల్లో చేస్తే అక్కడ ఉన్న ప్రజల మనస్తత్వం వేరేగా ఉంటుంది. 87 ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళే తర్వాత చాలా మంది తీవ్రవాద నాయకులు. అది పక్కాగా రిగ్గింగ్ తోటి బూత్ క్యాప్చరింగ్ తో చేసినటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల తర్వాత అసలు ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం పోయినారు అక్కడ ప్రజల్లో. అదే సమయానికి అక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైనటువంటి పోరాటం, విదేశాల నుంచి మన పాకిస్తాన్ నుంచి ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు రావడం, ఇది జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఏంటంటే వీడికి స్థానికుడా, కాశ్మీరీనా లేకపోతే పాకిస్తానీనా అని చర్చ చేస్తారు. ఎందుకంటే కాశ్మీరీలో పాకిస్తాన్ వాళ్ళంటే చాలా మంది, ఇప్పుడు కొద్దిమంది యూట్యూబర్లు కానీ మీడియా కానీ ఏం మాట్లాడుతున్నారంటే వాస్తవంగా కాశ్మీర్ అమాయక ప్రజలు ఎవరు ధర్నాలో లేకపోతే వచ్చి రాస్తారోకాలో అవి వేయట్లేదు. కాశ్మీర్ లోకి వచ్చిన చొరపాటుదారులే ఉద్యమాలు చేస్తున్నారు, ఆజాదీ కాశ్మీర్ అంటున్నారు. మన హిందువులు ముస్లింలు అనేటువంటి 2 ప్లేట్లు బ్లాక్ అండ్ వైట్ నుంచి కొంచెం ముందుకు వచ్చాం. అవును, ఇంకొంచెం ముందుకు రావాలి. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు కాశ్మీర్ లో అనేక సంక్లిష్టమైనటువంటి వాతావరణ శక్తులు ఉన్నాయి దీంట్లో. ఇది అర్థం చేసుకోవడం తప్పైపోతుంది. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మనకందరికీ తెలుసు, మన భారతదేశానికి ఒక మ్యాప్ మనం తీసుకుంటాం. ఆ మ్యాప్ అంతా మన చేతిలో లేదు. 45% కాశ్మీర్, 45.6 ఎంత అనుకుంటాను, అది మన చేతిలో, భారత చేతిలో. మిగతా 35% అండ్ ఆర్డ్ చేతిలో. పిఓకే కాదు, అంతా పిఓకే. నార్థర్న్ ఏరియాస్ ఇందాక చెప్పా కదా, గిల్గిత్ బాల్టిస్తాన్ అదే ఎక్కువ. అది వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ఉంది. 45-35 కలిపి ఎంత అయింది? 80. మిగతా 20% చైనా చేతిలో ఉంది. అక్సాయి చిన్ని మొట్టమొదటి వాళ్ళు ఆక్రమించడం, కొంత మనం మ్యాప్ చూసినప్పటికీ వాళ్ళ చేతిలో ఆలని ఉండడం అదొక కథ, లడక్ అవతల. అలాగే కొంత భాగాన్ని, ఒక 5,000 చదరపు కిలోమీటర్ల ఎంతో పాకిస్తాన్ చైనాకి ఇచ్చింది గిఫ్ట్. పాకిస్తాన్ తను ఆక్రమించినటువంటి ప్రాంతంలో నార్థర్న్ ఏరియాస్ లో కొంత భాగాన్ని చైనాకి గిఫ్ట్ కింద ఇచ్చింది. ఇక్కడ చాలా మంది మనం మాట్లాడేటువంటి వాళ్ళు ఈ పాయింట్స్ పట్టించుకో. అసలు పాకిస్తాన్ నిజంగా కాశ్మీరీల హక్కుల మీద ప్రేమ ఉంటాయి. వాళ్ళ భూభాగాన్ని నువ్వు పైగా అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి పోయి మాట్లాడుతున్నావు. చాలా కాలం అసలు కాశ్మీర్ని తమ మ్యాప్ లో కూడా కలుపుకోలేదు వాళ్ళు. ఇది ఇండిపెండెన్స్ అనంటే దీన్ని ఉంచుతాము అన్నట్టుగా, ఇండిపెండెన్స్ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తున్నాము, వాళ్ళు వచ్చి మాతో కలుస్తారు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడైతే కలిపేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి చేతిలోనే వాళ్ళు చూపించుకుంటారు. నేను అనేది ఏమిటంటే, మీరు మీది కాదు,
ఇది వివాదంలో ఉంది, దీంట్లో ప్లెబిసైట్ పెట్టలేదో ఏదో ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తారు కదా బయటకు వెళ్ళి. ఏ హక్కుతో ఈ పాకిస్తాన్ కాశ్మీరీ భూభాగాన్ని చైనాకి ఇచ్చిందని అడుగుతాను. చైనా ఎవరు తీసుకోవడానికి, వీడు ఎవరు ఇవ్వడానికి. ఇవాళ వీళ్ళ యొక్క రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ అనే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వేసినటువంటి రోడ్లు ఇవన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి పోతున్నాయి. వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అది. అంచేత అందరూ అనుకుంటున్నట్టు కాశ్మీర్ సమస్య 2 దేశాల సమస్య కాదు, 3 దేశాల సమస్య. ఎందుకంటే 45% మన దగ్గర, 35% వాళ్ళ దగ్గర, 20% చైనా దగ్గర. సో ఈ చైనా కూడా ఇంటూ పార్టీలే ఒక రకంగా ఖాళీ చేస్తే మొత్తం చైనా ఖాళీ చేయాల్సి వస్తుంది. సో వెబ్సైట్ పెడితే అన్ని చోట్ల పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ సమస్యలు. వెబ్సైట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది. అది వెబ్సైట్ ఇస్ డెడ్. అది ఇందిరా షేక్ అబ్దుల్లా ఎక్కడుతుంటే దాని లైఫ్ అయిపోయింది అది తెలిసి. ఇప్పుడు 80 వచ్చేసరికి 79లో ఎప్పుడైతే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణ, 89లో మళ్ళీ విజయం సాధించిన తర్వాత ఈ 84, 85 నుంచి కూడా ఐఎస్ఐ సైన్యం అమెరికాకి నీ ప్రయోజనాలు మేము నెరవేరుస్తున్నాం, నీ గురించి రష్యాతోటి మేము కొట్లాడుతున్నాం, పెద్దవాడు మేము వెళ్ళి వాడితో యుద్ధం చేస్తున్నాం, మేము ఇక్కడ జనాలు వాటి పోతే మా మీద కూడా రావచ్చు, మేము అక్కడ దూరంగా ఉన్నాం, ఎంతమంది మేము చేస్తున్నందుకు మాకు కూడా కొంత ప్రయోజనం ఉండాలి. అందుకని మేము కాశ్మీర్తో గొడవ పెట్టుకుంటే మేమే కొంచెం సైలెంట్ గా ఉండాలి అనేది వాళ్ళ ఒక అలిఖిత ఒప్పందం వాళ్ళ మధ్య ఉండదు. అంచేత అమెరికా యొక్క పరోక్ష మద్దతుతో ఈ దుర్మార్గమైనటువంటి ఉగ్రవాద క్యాంపుల్ని భుట్టో జనరల్ జియా నాయకత్వంలో ఈ సైన్యం ఏర్పాటు చేసి కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. అయితే అక్కడ 2 రకాల శిబిరాలు ఉన్నాయి మళ్ళీ దీంట్లో కూడా. ఒకటేమిటంటే పాకిస్తాన్ లో చేరిపోవాలి మొత్తం కాశ్మీర్ అంతా అని కోరుకునే వాళ్ళు, స్వతంత్రం ఉండాలని కోరుకునేవాళ్ళు. ఇంకొన్ని బ్యాచ్లు కూడా ఉన్నాయి, వాళ్ళ గురించి కొంచెం ఆగి మాట్లాడతాను. వీళ్ళలో జేకేఎల్ఎఫ్ అనేటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అంటారు. జేకేఎల్ఎఫ్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్. ఇప్పుడు జేకేఎల్ఎఫ్ ఇంపార్టెంట్ కాదు, ఒకప్పుడు ఇంపార్టెంట్ ఆ ఫేజ్ లో ఆ రోజు. ఎందుకు అంటే ఈ జేకేఎల్ఎఫ్ స్వతంత్రం గురించి పోరాడుతుంది. మొట్టమొదట మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, పాకిస్తాన్ కలిపేసుకోవాలి. 48లోను 65లోను దెబ్బతిన్న తర్వాత పాకిస్తాన్ పాలకులకి ఒక పాఠం శుభ్రంగా అర్థమైంది. ఏమి కాశ్మీర్ ప్రజలు ఏమి మనతో వచ్చి ఒళ్ళో పడిపోరు, పాకిస్తాన్ అనగానే ద్విజా సిద్ధాంతం అనగానే ఎగరేసుకుంటూ మన వైపు వచ్చే పరిస్థితి అక్కడ ఆకర్షణ లేదు, అందుచేత స్వతంత్రం అనే దాన్ని నినాదాన్ని ముందు పెడితేనే పని అవుతుంది అని. అంతే జేకేఎల్ఎఫ్ స్వతంత్రాన్ని కోరుకుంటుంది. జేకేఎల్ఎఫ్ స్వతంత్రాన్ని ఎక్కడ కోరుకుంటుంది? 2 ప్రాంతాల్లో కోరుకుంటుంది. అటు పాకిస్తాన్ లో అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ కూడా స్వతంత్రం కావాలి. ఇది వాళ్ళ నినాదం, మన సిద్ధాంతం అదే. అమానుల్లా ఖాన్ దానికి నాయకుడు. ఇప్పుడు మన యాసిన్ మాలిక్ ఈ జైల్లో ఉన్నాను, అంతకుముందు ఒక ఆయన మక్బూల్ భట్ ఎవరు చచ్చిపోయాడు, ఆయన ఒకడు. వీళ్ళంతా నాయకులు. మక్బూల్ భట్ మనం ఉరి తీసు, యాసిన్ మాలిక్ ఇప్పుడు జైల్లో. యాసిన్ మాలిక్ పాలసీ మార్చుకుని సాయుధ పోరాటం మానేసి గాంధీ గారి పత్రికలకు వస్తానని ఇంట్లో గాంధీ గారి బొమ్మ పెట్టుకుని మరి పనిచేస్తున్నాడు. సరే, ఈ విధానం అనేది ఉన్నది. ఇప్పుడు ఈ జేకేఎల్ఎఫ్ అనేటువంటిది నేను సెక్యులర్ విధానాన్ని కొనసాగిస్తాను. ఒక దశలో అయితే కొంతమంది హిందువులు కూడా ఉగ్రవాదులుగా ఉండేవారు, అప్పుడు 80లో రాసేవారు. మనం కాశ్మీర్లో మనం అంతా అనే ఫీలింగ్ తోటి. నిజంగా జేకేఎల్ఎఫ్ మొత్తంగా సెక్యులర్ గా ఉందా, మొత్తంగా పండిట్లకి రక్షణగా ఉందా అంటే నేను 100% ఓట్లు అయితే వేరు. అది చాలా సార్లు దారి తప్పిన మాట నిజమే. కానీ జేకేఎల్ఎఫ్ అయితే ఒక ముఖ్యమైనటువంటి శక్తి, అప్పట్లో బలమైనటువంటి శక్తి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం ఏ విధంగా అయితే యాసిన్ మాలిక్ జైల్లో పెట్టి ఇప్పుడు చూస్తున్నామో, మక్బూల్ బట్టి ఉరి తీసామో, అదే విధంగా పాకిస్తాన్ కూడా అమానుల్లా ఖాన్ ఒక దశలో జైల్లో పెట్టి. ఎందుకంటే వాళ్ళు ఈ స్వతంత్రమైన నినాదాన్ని ముందుకు వెళ్ళి కాశ్మీర్ని అట్రాక్ట్ చేయడానికి, ఆ తర్వాత మళ్ళీ డైవర్ట్ చేసి పాకిస్తాన్ కలుపుకోవడానికి తప్పితే అక్కడ స్వతంత్ర రాజ్యం కాశ్మీర్లో ఏర్పడాలని పాకిస్తానీ పాలకులకు ఎటువంటి ఉద్దేశం లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్రంగా రాజ్యంగా ఉంది కదా, అట్లా కాశ్మీర్ ఉండే వాళ్ళు ఏం కోరుకోవట్లేదు. కానీ స్వతంత్రం అంటే నువ్వు వస్తావు, ఇది నేను లాగడానికి వేసినటువంటి ఎత్తుగడ, ఆ విషయమే వాళ్ళ క్లారిటీ ఉంది. అదే విధంగా వాళ్ళు వెళ్తున్నారు. సో అమానుల్లా ఖాన్ జేకేఎల్ఎఫ్ బాగా పెరిగిపోయిన తర్వాత దీని ప్యారల్ శక్తులు వాళ్ళు తయారు చేశారు. అల్లా టైగర్స్ అని కానీ, లష్కర్ ఎ తోయిబా అని కానీ, రకరకాల శక్తులు. ఇక్కడ ఇందాక మనం మాట మాట్లాడుకుంటాం ఏంటంటే మనం కొంత భాగం మన చేతిలో ఉంది, కొంత భాగం మన చేతిలో లేదు. ఇప్పుడు ఇదంతా మనకు వచ్చేసేయాలి అని మనం కోరుకుంటాం. ఇప్పుడు ఎవరైనా బార్డర్ దాటి వస్తే వాడిని మనం పాకిస్తానీ అంటున్నాం. నేను అడుగుతున్నాను, మనం బార్డర్ లో చూపించుకుంటున్నాం మ్యాప్ లో కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం చూపించుకుంటాం కదా, అక్సాయి చిన్న మనం చూపించుకుంటాం కదా, అక్కడ ప్రజలు వెళ్ళి జాయిన్ కదా, వాడు వచ్చి ఆక్రమణలో కూడా ఆక్రమించుకున్నదే కదా, గిరిజనులను పంపించి ఇప్పుడు ఆక్రమించిందే కదా. ఇప్పుడు ఆక్రమణకు గురయ్యి వాళ్ళు ఆ దేశంలో చిక్కుపడ్డారు అనుకుందాం. మళ్ళీ ఆ దేశంలో ప్రజలంతా కూడా భారత పార్లమెంట్ లో భాగమే కాబట్టి భారత పార్లమెంట్ లో కొన్ని స్థానాలను ఈ రోజు కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మనం రిజర్వ్ చేసి ఉంచాం. అలాగే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కూడా కొన్ని స్థానాలను వాళ్ళ గురించి రిజర్వ్ చేయడం జరిగింది. సో నేను అడుగుతున్నాను, అక్కడ ఉన్నటువంటి ప్రజలు
ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, నార్దర్న్ ఏరియాస్, గిల్గిత్ బాల్టిస్తాన్, ఈ ప్రాంతాలు రకరకాల పేర్లు అయితే అక్సాయ్ చింద్, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు భారతీయులా కాదా? ఇది నాకు సమాధానం చెప్పండి. మ్యాప్ మనది, మనమే గీసుకుంటాం, వాళ్ళ గురించి స్థానాలు ఖాళీగా ఉంచాం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు హైదరాబాద్ లో మీరు నేను కూర్చుని మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, సడన్ గా మన ఏదైనా విదేశీ శక్తి ఆక్రమించేసింది అనుకుందాం, పాకిస్తాన్ ఆక్రమించింది అనుకుందాం, అలా జరగదు అనుకోండి, చర్చకి చెప్తున్నాను నేను. సడన్ గా మనకు సంబంధం లేకుండా పాకిస్తాన్ సైన్యం వచ్చేసి హైదరాబాద్ ని ఆక్రమించేసింది, తమిళనాడుని ఆక్రమించేసింది. ఇది ఎప్పటికీ జరగదు, జరగాలని ఉద్దేశంతో కాదు నేను చెప్తున్నది, చర్చకి చెప్తున్నాను. అప్పుడు నేను భారతీయుడు అవుతానా పాకిస్తానీ అవుతానని అడుగుతాను. 100% భారతీయులు. వాడు ఆక్రమిస్తే నేను ఎందుకు, నా తప్పే ఉంది ఇంట్లో, నేను భారతీయుడు అవుతాను కదా. నేను యూపీకి లేకపోతే భారతదేశం వైపు వచ్చాననుకోండి, పాకిస్తాన్ వచ్చాడంటావా లేకపోతే భారతీయుడు వచ్చాడంటావా? వాడు నువ్వే చెప్తున్నావు నీకు మ్యాప్ కావాలి, నీకు స్థానాలు కావాలి, విముక్తి చేస్తానంటున్నావు, అప్పుడు వాడు భారతీయుడే కదా. అంచేత ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళని, నార్దర్న్ ఏరియాస్ అనే మన భారతీయులు గుర్తిస్తున్నామా? ఎవరైనా గుర్తించలేదండి. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారు అనేది కూడా ఒక పాయింట్. సమస్యలు ఉంటాయి. అలా కాకుండా లాహోర్ నుంచి, పంజాబ్ నుంచి, ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి, ఇంకా విదేశాల నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ దేశాల నుంచి, ఉజ్బెకిస్తాన్ నుంచి రకరకాల దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు వచ్చారు, తక్కువ లేదు రాలే. వాళ్ళని మనం విదేశీయులు అన్నాం. ఓకే, ఏదో దేశంలో ఏ ఉద్దేశం అయినప్పటికీ వాడు పాకిస్తాన్ ఎందుకు అవుతాడు? తప్పుడు ఉద్దేశాలను భారతీయుడు అవుతాడు. పోనీ తప్పుడు ఉద్దేశాలను భారతీయుడిగా మనం ట్రీట్ చేయాలి తప్పితే అతన్ని మనం విదేశీయుడు అనకూడదు కదా. అంటే మన అప్రోచ్ లో సమస్యలు ఇవన్నీ కూడా. మనం ఏంటంటే దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నాం, ఎల్ఓసి అన్నాం, కానీ సరిహద్దు కాదు, బార్డర్ కాదు. బార్డర్ ఎక్కడ ఉంది? ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అవతల ఉన్నటువంటి వాళ్ళు బార్డర్ లోనే ఉన్నారు. బార్డర్ మనం తీసుకుంటాం, బార్డర్ లో ఉన్నాడు భారతీయుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. భారత మొన్నటి దాకా ఈ సరిహద్దు ఇంత గట్టిగా అయ్యేదాకా ఇటు నుంచి అటు వ్యాపార నిమిత్తం, పనుల నిమిత్తం పొద్దున అడిగి పనిచేస్తూ సాయంత్రం వచ్చేవాళ్ళు ఉంటుంది. అంటే మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏమో మన భారతదేశ పటంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు అని మీరు అంటున్నారు. వాస్తవంగా చెప్పండి, వాస్తవంగా భారతదేశం తరఫున దాన్ని మనకు అది తీసుకోవాలి, దాన్ని వెంటనే చేయాలి అని చెప్తున్న దాన్ని భారతదేశంలో దాన్ని విముక్తి చేయాలి అని కోరుకునేటువంటి భారతీయుడు ఎవడో ఉంటాడు. దాన్ని వాడు పాకిస్తాన్ కబ్జాలో ఉంచమని చెప్తావా? ఎందుకు చెప్తాం? స్వస్థ చెప్పం. నేను కబ్జాలో తీసుకోవాలని చెప్తున్నాం మనం. అంటే భారతదేశంలో ముస్లింలు కానీ మీరు చెప్తున్న పాయింట్ ఏదైతుందో ఆ భూభాగం మాది, కానీ అక్కడ జనం సంబంధించిన పాయింట్ మాత్రం వాళ్ళు మనవాళ్ళు మాట్లాడతారు. అసలు ఈ లోపల కూడా మనవాడు కాదు, లోపల ఉన్న ముస్లింనే మనం వేరేగా చూస్తాం. కాశ్మీరీ పండిట్ కష్టం మనం పట్టించుకుంటున్నాం. పండిట్ కష్టం ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందే. పండిట్ దుర్మార్గానికి గురయ్యాడు, దాడులకు గురయ్యాడు, ఎంతో మంది చనిపోయారు, ఎన్నో బాధలకు గురయ్యారు. వాళ్ళందరూ హక్కును చేర్చుకోవాలి. నేను జయభారత్ ప్రధాన కార్యదర్శిని, మేము పండిట్లకు మద్దతుగా నిలబడ్డాం. పండిట్లు మా ఆఫీస్కి వచ్చారు, మా సమావేశంలో మాట్లాడారు. పండిట్లకి ఇక్కడ మేము అండగా నిలబడ్డాం. మాకు చరిత్ర ఉంది, ఫోటోలు సహా చూపిస్తాను నేను. అంచేత కాశ్మీరీ పండిట్లకు మద్దతు ఇచ్చిన వాళ్ళు నేను తప్పట్లేదు. ఇదే విధంగా కాశ్మీరీ కూడా మద్దతు ఇవ్వాలి కదా, కాశ్మీరీ ముస్లిం కూడా మద్దతు ఇవ్వాలి కదా. ఆ పాయింట్ వద్దాం మనం. నేను టెక్నికల్ గా ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, మనం పాకిస్తాన్ అంటే ప్రతివాడు పాకిస్తాన్ కాదు, స్వతంత్రం కావాలి అనేటువంటి నినాదం అట్రాక్టివ్ గా కాశ్మీరీలని బుట్టలో వేసుకోవడానికి మనకి వస్తుంది, వాళ్ళని మన ముందర రెచ్చగొట్టడానికి మనకి వస్తుంది. అల్టిమేట్ గా కాశ్మీర్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడాలి ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగానే పాకిస్తాన్కి ఏ పాలకులకు ఎవరికి ఇష్టం లేదు. అక్కడ వాళ్ళు చెప్పే ఆజాద్ కాశ్మీర్ అనేది బూటకం. అసలు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కాశ్మీర్ లో కొంత చిన్న భాగాన్ని ఆజాద్ కాశ్మీర్ వేరు పెట్టారు, మిగతాదంతా నార్దర్న్ ఏరియాస్ వేరే పెట్టారని చెప్తున్నాం కదా. దానికి కూడా ఏ రోజు ఆజాదీ కాదు, ఏ దిక్కు లేదు. అక్కడ ఉండేటువంటి అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా చెప్పేటువంటి వ్యక్తిని పాకిస్తాన్ గవర్నమెంట్ లో బ్యూరోక్రాట్స్ కనీసం ఒక చపరాసి కింద కూడా చూడరు. అది చాలా సార్లు అనుభవించారు. వాళ్ళకి ఏ రకమైన పౌర హక్కులు ఎప్పుడు లేవు. అసలు పాకిస్తాన్ గవర్నమెంట్ ని కాశ్మీరీ ప్రభుత్వాన్ని, ఆజాద్ కాశ్మీర్ ప్రభుత్వం డైరెక్ట్ గా పాకిస్తాన్ పాలకులను నడిపిస్తారు. అది కూడా వాళ్ళు ఆ కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్ నడిపించేది పాకిస్తాన్ ప్రధాని. ఇదంతా షో, ఇది ఫ్యాకెడ్. అయితే దీంట్లో చాలా సార్లు కాశ్మీర్ వీళ్ళే డెవలప్ చేసి, వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, వీళ్ళే ఆయుధాలు ఇచ్చి, ఏది స్వతంత్రం కావాలనుకునే వాళ్ళని అల్టిమేట్ గా అమరుల్లా ఖాన్ అరెస్ట్ చేయటము, లేకపోతే వాళ్ళ ఊరేగింపుల మీద కాల్పులు చేయటము, లేకపోతే వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ పుస్తకాలను ఇక్కడ చదవకుండా బ్యాన్ చేయడము, ఇలాంటి దరిద్ర పనులు కూడా వాళ్ళు చేశారు. దీన్ని ప్యారలల్ గా సొంత సంస్థల్ని కంప్లీట్ గా పాకిస్తాన్ లో మనం కలిసిపోవాలనేటువంటి ద్విజాతి సిద్ధాంతాన్ని, మతోన్మాదాన్ని కోరుకుంటూ కాశ్మీరియతని సంపూర్ణంగా వ్యతిరేకించే శక్తుల్ని వాళ్ళు డెవలప్ చేశారు. 87లో ఎప్పుడైతే ఎన్నికల బూటకం అని తేరి మొత్తం అసంతృప్తి ప్రారంభమైందో, 89-90 నాటికి సోవియట్ రష్యాని కూలిపోయిన తర్వాత అటు అమెరికాలో ఇటు పాకిస్తాన్ పాలకుల్లో
ఒక ధైర్యం, ఒక రెచ్చిపోయిందనం. మహామహా సోవియట్ రష్యాని కూల్చాం ఈ భారత పాలకులు అంటే ఒక లెక్క, ఈ సైన్యం ఒక లెక్క, అంతకుముందు లేదు ఈ ధైర్యం. మనం ఎంత విశృంఖలంగా ఎంత విజృంభించి మనం పనిచేయచ్చు అనేటువంటిది వచ్చింది. ఎప్పుడైతే ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఉగ్రవాద గ్రూపులు వచ్చినాయో, ఈ ఎగ్జాక్ట్ గా జేకేఎల్ఎఫ్ ఆ మోడల్ ఫిట్ కాదు. దాన్ని దాటి ఇంకా అల్లా టైగర్స్ అని, లష్కర్ తోయబా అని, లేకపోతే ఇంకా హిజ్బుల్ ముజాహిదీన్ అని, ఇంకా రకరకాల పేర్లు మారుతూ ఉంటాయి. చాలా చాలా సంస్థలు 60-70 సంస్థలు కూడా అప్పుడు పెట్టారు. ఈ జగన్మోహన్ అనేటువంటి క్యారెక్టర్ 2-3 సందర్భాల్లో గవర్నర్ గా పనిచేయడం ఒక విషాదం. ఆయన పనిచేసిన పీరియడ్ లో ఇది బాగా ఎస్కలేట్ కూడా అయింది. ఆయన ఎందుకు గొప్పగా అనిచేశానని చెప్తాడు, ఏ అబద్ధం అని కూడా. అల్టిమేట్ అంటే ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి లోనై ఉన్నారు. బయట నుంచి ఆయుధాలు, డబ్బులు వరదలా వచ్చి పడిపోతున్నాయి. ఇక్కడ బార్డర్ నుంచి దాటి ఎప్పుడైతే ఇక్కడ స్వాతంత్రం లేదు, ఇక్కడ ఏ రకమైనటువంటి మా గౌరవం లేదు, మా ఎన్నికల బూటకం, ఇక్కడ ఏ రకమైన హక్కులు లేవని అనుకుంటారో, అసంతృప్తితో యువత బార్డర్ క్రాస్ చేయడం ప్రారంభించారు. ట్రైనింగ్ దొరికింది. ఇక్కడ 89-90 నుంచి అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ కి కాశ్మీర్ చేరుకోవడం మొదలైంది. ఒక దశలో ఢిల్లీ పాలకులు కూడా అర్థం కాలేదు ఏం చేయాలి. అప్పుడు మొట్టమొదటిసారి ముఫ్తీ మహమ్మద్ సయీద్ అనేటువంటి ఒక కాశ్మీరీ హోంమంత్రి కాగలిగాడు కేంద్రంలో. ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసినప్పుడు రుబియా, ఆమెను కిడ్నాప్ చేసినప్పుడు దానికి బదులుగా కొంతమంది ఉగ్రవాదుల్ని విడుదల చేయడం జరిగింది. అలాగే వాజ్పేయి గారి ప్రభుత్వంలో కాందహార్ లో ఒక హైజాక్ చేసినప్పుడు విమానాన్ని, అక్కడ మళ్ళీ ప్రయాణికులు విడిపించుకోవడానికి మళ్ళీ కొంతమంది ఉగ్రవాదులు విడుదల చేయడం. అంటే ప్రభుత్వాన్ని మేము లొంగదీయగలుగుతాం, ప్రభుత్వాన్ని ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి పరిస్థితి వచ్చింది. వాజ్పేయి ఒక దశలో కొంత ప్రయత్నం చేశాడు, ఈ మాట కూడా చెప్పుకోవాలి మనం. ఆయన అక్కడికి వెళ్లి జంహూరియత్తు, ఇన్సానియత్తు, కాశ్మీరియత్తు అనే మాటలు చెప్పాడు. ఈ ప్రకారం మనం సరిచేద్దాం, ప్రజాస్వామ్యము లేకపోతే మానవత్వము, కాశ్మీరియత్ మత సామరస్యం, దీని పద్ధతిలో చేద్దాం అన్నట్టు తప్పితే వేరే రకంగా కాదు. పాకిస్తాన్ తో కూడా ఏదో ఒక బ్రిడ్జ్ చేసే ప్రయత్నం ఆయన చేశాడు. ఆయనకి లోతు తక్కువ ఉన్నది. నేను చెప్పాను కదా మొన్న, పాకిస్తాన్ టవర్ కు పోయి సంతకం పెట్టొచ్చాడని చేయకూడదు ఆయన పని. కానీ ఇవన్నీ కూడా నవాజ్ షరీఫ్ తో ఆయన స్నేహం చేస్తుంటే పాకిస్తానీ సైన్యం ముషారఫ్ నేతృత్వంలో వేరే ఆలోచన చేసి కార్గిల్ లో అక్కడ మళ్ళీ ప్రచ్ఛన్నయంగా సైన్యాన్ని పంపించడం అది జరిగింది. దాన్ని వాజ్పేయి ప్రభుత్వం చూసుకోలేకపోయింది. మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ ముస్లింస్ అరెస్ట్ చేశారు చాలా మంది. బాబు అక్కడ అలా జరుగుతుంది, గొర్రెలు మేసేవాళ్ళు మేపేవాళ్ళు ఎవరు చెప్పారని చెప్తారు. అప్పుడు అలర్ట్ అయిపోయి వెంటనే కార్గిల్లో యుద్ధం చేయడం అనేది, అప్పుడు మా సైన్యం కాదు ఎవరు వచ్చారో లేదని ఇదే టాక్టిక్స్. 65లో అదే టాక్టిక్స్, 48లో ఇదే టాక్టిక్స్. ఈ పాకిస్తాన్ సైన్యానికి పరమ నీచమైనటువంటి టాక్టిక్స్, మనుషులు పంపించి డిజైన్ చేసుకోవడం. ఇది మళ్ళా భారతదేశంలో కార్గిల్ యుద్ధంలో అది యుద్ధంగానే వచ్చింది. తర్వాత దాంట్లో 500 మంది అది చచ్చిపోయారు. దాంట్లో పాకిస్తానీ సైనికులు చనిపోతే అది మా దేశ సైనికులు కాదని చెప్పడం, తర్వాత ఎప్పుడు నిజమే లేకపోతే చచ్చిపోయారని అడ్మిట్ చేయడం, దొంగతనంగా ఎంటర్ కావడం, అది ముషారఫ్ హయాంలో జరిగింది. ముషారఫ్ హయాంలో వాజ్పేయి తోటి ఏదో చర్చలు చేసి ఏదో ఒక ఒప్పందం మనం ఒప్పందానికి వస్తే కనుక గొడవ ఉండదు అనేటువంటి ప్రయత్నం కూడా ఒకటి జరిగింది. కానీ అంటే ఆ ఒప్పందంలో అంశాలు ఏమిటి మనకు పూర్తిగా తెలియదు, కానీ దాదాపుగా ఒక దగ్గరకు వచ్చింది అని చెప్తారు. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే నార్దర్న్ ఏరియాస్ మన కల్చర్ లో లేవు మన భారతదేశానికి ఎగ్జాక్ట్ గా. అంటే ఇది కాశ్మీర్ కూడా ఆర్టిఫిషియల్ గా ఏర్పడినటువంటి ఒక దేశమే తప్పితే దాన్ని డోగ్రాల పరిపాలకులు, అంతకుముందు సిక్కులు వీళ్ళంతా కూడా పరిపాలించుకుంటూ వచ్చారు. డోగ్రా పరిపాలకులు వాళ్ళ దగ్గర నుంచి ఒక పద్ధతిలో సంపాదించుకున్నారు తప్పితే గెలుచుకున్నది కాదు. దీంట్లో రకరకాల కల్చర్స్ ఉన్నాయి. కొంత టిబెట్ కి దగ్గరగా ఉండేటువంటి ఇక్కడ లడాక్ ప్రాంతాలు ఉన్నాయి. నార్దర్న్ ఏరియాస్ పూర్తిగా తజిక్కులకి, మన మధ్యాసియా గిరిజన తెగలకి బాగా దగ్గరగా ఉండే ప్రాంతం తప్పితే వాళ్ళు మన కల్చర్ దగ్గరగా ఉండేవాళ్ళు కాదు. ఎంతో కొంత మన చేతిలో ఉన్నటువంటి వ్యాలీ, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ మనకు దగ్గరగా ఉంటాయి. ఇక ఆజాద్ కాశ్మీర్ కొన్ని ప్రాంతాలు ఏమైనా అడ్జస్ట్మెంట్ సాధ్యం అవుతుంది. అసలు కాశ్మీర్ వ్యాలీ అంతా కలిపితే చాలా తక్కువ ప్రాంతం అండి, మనకి అదనంగా 5-10% కూడా కాదు. ఇది ఏదో ఒక చర్చల్లో ఒక బార్డర్ ని పర్మనెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ 1971లో యుద్ధంలో నెగ్గిందో, బుట్టో మన చేతి 1,00,000 మంది సైన్యం ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కానే కాదు, బయలాటరల్ ఇష్యూ అనే సంతకాన్ని ఆవిడ సిమ్లా ఒప్పందంలో సంతకం పెట్టించింది. ఆ రకంగా ఏంటంటే సిమ్లా ఒప్పందంలో సంతకం పెట్టించిన తర్వాత ఇంకా కాశ్మీర్ కి ఇంటర్నేషనల్ గా వెళ్లే అవకాశం పోయింది. వాళ్ళు ఎప్పుడైనా ఐక్యరాజ్య సమితికి పోయి గొడవ చేసినప్పుడల్లా మన భారతదేశం తరఫున వెళ్లి, బాబు సిమ్లా ఒప్పందం ఉన్నది, ఇది మేమిద్దరం మాట్లాడుకునేదే, అంచేత ఇక్కడ ఏమీ లేదు, ఇంకా ఈ పరిస్థితి అయిపోయిందని మనం చెప్తాం. చెప్తే
మరి ఇక్కడ నువ్వు ఇద్దరు మాట్లాడుకునేది అంటావు కదా, మాట్లాడంటే మనం వాళ్ళు కూడా మనం అదే స్టాండ్స్ మీద ఉంటే, లేదు నువ్వు తప్పుకుని మొత్తం మాకు ఇచ్చాయని మనం చెప్తాం, నువ్వు తప్పుకుని మాకు ఇచ్చాయని వాడు చెప్తాడు, అది అలాగే ఉంటుంది. కానీ అంతర్జాతీయంగా దీని యొక్క సిమ్లా ఒప్పందం సాధించిన గొప్పతనం ఏంటంటే అంతర్జాతీయ శక్తులకి పాత్రను తీసి పారేస్తుంది. ఏదైతే గతంలో మనం ఐక్యరాజ్య సమితికి మౌంట్ బాటన్ యొక్క రాంగ్ అడ్వైస్ వలన, లేకపోతే బ్రిటన్ పాలకుల యొక్క జిత్తుల వల్ల కొంతవరకు అమెరికా కూడా మనకి ఇంత మోసం చేస్తాయని తెలియక ఆ రోజు నెహ్రూ గారి క్యాబినెట్ వెళ్ళడం జరిగింది. తర్వాత నెహ్రూ గారు దీన్ని మోసం చేశారని అనుకున్నాడు. ఆయన దాన్ని చాలా వరకు దారిలో పెట్టాడు, కానీ కంప్లీట్ గా మన చేతికి రాలే. ఇది సిమ్లా ఒప్పందం, ఇది ఒక మలుపు అనమాట. ఈ రకంగా మనకి ఇది బయలాటరల్ ఇష్యూ అయింది. మళ్ళీ 89-90 వచ్చిన తర్వాత ఏ రకంగా ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజీని ఇక్కడ వర్కౌట్ చేస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజీ అంటే వరుసగా ముజాహిదీన్లని మదర్సాలను పెట్టడం, ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి కంప్లీట్ మతోన్మాదాన్ని నూరిపోయటం, ఆయుధాలు అత్యాధునిక ఆయుధాలు సప్లై చేయడం, అంతు పొంతులైన ఆయుధాలు సప్లై చేయడం, అడ్డొచ్చిన వాళ్ళని చంపించడం చేయడం జరిగింది. ఈ రకంగా వచ్చిన వాళ్ళలో బయట వచ్చినటువంటి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు ఈ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధం లేకుండా పంజాబ్ ప్రాంతం నుంచి, ఇంకా చెప్పాలంటే విదేశాల నుంచి బయట నుంచి వచ్చినటువంటి దుర్మార్గులైనటువంటి మిలిటెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళు కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేసేవారు, మళ్ళీ వెనక్కి వచ్చి ఇటు కాశ్మీర్ లో పనిచేసేవారు, వాళ్ళకి తేడా కూడా లేదు. ఇట్లా ఈ విదేశీ మిలిటెంట్లు ఎప్పుడైతే రావటం మొదలు పెట్టారో వాళ్ళు కాశ్మీరియత యొక్క ఆ స్వరూప స్వభావాన్ని, కాశ్మీరీ నేల మీద ఉన్నటువంటి పద్ధతుల్ని మార్చడం మొదలు పెట్టారు. ఆ కల్చర్కి వ్యతిరేకంగా పనిచేశారు, స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు, అడ్డొచ్చిన వాళ్ళని చంపారు, ముస్లింలు చంపారు, హిందువులు చంపారు. తర్వాత పండితులను ఇక్కడి నుంచి పంపించేస్తే ఇది ఒక మోనోలిథిక్ ప్రాంతం అవుతుంది అనే ఉద్దేశంతో కంప్లీట్ ఐఎస్ఐ డిజైన్ మేరకి ఇది ఒక జీనోసైడ్ మాదిరిగా పండిట్ల మీద విరుచుకుపడడం కూడా ఆ రోజు జరిగింది. పండిట్ల మీద అనేక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. చాలా చోట్ల ఎప్పటి నుంచో కలిసి ఉన్నటువంటి వాడు కూడా కొంతమంది స్థానికులు కూడా మతోన్మాదాంట్లో ఉన్నారు, కొంతమంది మత సామరస్యాన్ని ఉండి వాళ్ళ కడుపులో పెట్టి చూసుకుందామని తప్పించి ఏడ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు కూడా భారతదేశంలో మతోన్మాదులైనటువంటి వాళ్ళు ఇంకా మత సామరస్యం పట్టుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. కాశ్మీరీ సమాజంలో కూడా మనం కూడా భారతదేశం కూడా అప్పటి నుంచి మనకు మారింది. ఆ రోజు మనం గాంధీ నెహ్రూ లౌకికవాద బాటలో నడిచినటువంటి వాళ్ళం. ఇవాళ మనం మతోన్మాదానికి లోనై ఎంతో కొంత మతోన్మాద భావజాలన్నీ, ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని కూడా చాలా మంది ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అలాగే కాశ్మీర్లో కూడా షేక్ అబ్దుల్లా ఐడియాలజీ, నెహ్రూ ఐడియాలజీ, గాంధీ ఐడియాలజీ వెనక్కి పోయి ఎప్పుడైతే ద్విజా సిద్ధాంతం ఐడియాలజీ ముందుకు వచ్చిందో ఈ శక్తులు ప్రాధాన్యత వహించడం ప్రారంభించి వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనం గనక ఈ కాశ్మీరీ పండిట్లని లోయ నుంచి తరిమేస్తే, ఒకవేళ వాళ్ళు భారతదేశం అంతా తిరిగి మాకు కష్టం వచ్చింది చెప్తే మంచిదే కదా, హిందువులకి ముస్లింలకు మరి శత్రుత్వం ఇంకా పెరుగుతుంది. అల్టిమేట్ గా కాశ్మీర్ మన చేతిలో పడిపోతుంది, ఒళ్ళో వచ్చి వాలుతుంది అని వాళ్ళ కలలు కంటూ ఆ విధమైనటువంటి చర్యలు చేశారు. దాన్ని భారతదేశ పాలకులకు ఏ రోజు ఒక వ్యూహం లేదు. భారతదేశ పాలకులు ఢిల్లీలో ఇందాక నేను చెప్పాను, ఎవరు ఏ పాలకుడు ఉన్నా, ఇందాక రుబే కిడ్నాప్ దాకా వచ్చాం మనం. అప్పుడు అలాగే కాందహార్ హైజాక్ లో కూడా మనం ఉగ్రవాదులను వదిలిపెట్టాము, నిస్సహాయంగా నిలబడిపోయాం. వాజ్పేయి పోయి ఈ జమహూరియత్, ఇన్సానియత్, కాశ్మీరియత్ అని చెప్పాడు, కానీ ఆయన కూడా ఒక డెసిసివ్ పార్ట్ ప్లే చేసేటువంటి పరిస్థితిలో లేడు. దీన్ని ఎట్లా వెనక్కి తీసుకురావాలి? చాలా కాలం తర్వాత మళ్ళీ పివి నరసింహరావు ప్రభుత్వం వచ్చిన తర్వాత పివి నరసింహరావు ప్రభుత్వం తర్వాత వాజ్పేయి వచ్చింది. పివి నరసింహరావు కొంత ఎన్నికలు జరిపించాడు, కానీ అవి కూడా సక్రమంగా జరగలేదు. కానీ చాలా కాలం తర్వాత ఎన్నికలు జరిపించాడనే ఖ్యాత ఆయనకు ఉన్నది. తర్వాత వాజ్పేయి ప్రభుత్వం దిగిన తర్వాత మళ్ళీ యూపీఏ ప్రభుత్వం వచ్చింది. ఈ కాలం అంతా కూడా సైన్యం చేతిలో పెట్టేసి దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కింద మనం చూసాం. ఆ కాలంలో ఎన్ని దుర్మార్గాలు, అకృత్యాలు జరిగాయంటే అసలు మనం లెక్కలు వేయలేము. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఆ కాలంలో యూపీఏ ఒక్క మన్మోహన్ సింగ్ కాదు, 89-90 నుంచి మొదలు ప్రభుత్వాలు మారుతున్నాయి. కొంతకాలం జనతాదళ్, కొంతకాలం కాంగ్రెస్, కొంతకాలం వాజ్పేయి, మళ్ళీ కొంతకాలం మళ్ళీ మరొక యూపీఏ ప్రభుత్వం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మోడీ ప్రభుత్వం. ఈ పీరియడ్ అంతట్లో కూడా మనకి దీన్ని సైనికులే పూర్తిగా హ్యాండిల్ చేయాలి ఈ పరిస్థితిని అనేది వచ్చి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ భారతదేశంలో కలిసి ఉండాలి కాశ్మీర్ అని కోరుకునేటువంటి రాజకీయ నాయకుల శక్తులు వీక్ కావడం మొదలు పెట్టారు. పాకిస్తాన్ వాళ్ళేమో పాకిస్తాన్ లో కాశ్మీర్ కలవాలి అనుకునేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇచ్చి స్వతంత్రం కావాలనుకుంటే తొక్కారు. మనకు ఒక పాలసీ లేదు, పోవట్లేదు. మనం భారతదేశంలో కలవాలనుకున్నప్పుడు మనం విలువ ఇచ్చి చచ్చింది ఏమి లేదు. మన పాలిటిక్స్, మనకి ఇక్కడ లోకల్ పాలిటిక్స్ లో ఒక కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో వీక్ కావడం మొదలుపెట్టి ఇందిరాగాంధీ గారు ఎలాగైనా పవర్ నిలబెట్టుకోవాలని వచ్చినప్పుడు స్థానికంగా ఇక్కడ తెలుగుదేశం లేదా మరొక చోట మరొక ప్రభుత్వం, అక్కడ డిఎంకే ఇలా కాంగ్రెస్ కి కోట్లు కూలిపోతున్నప్పుడు ఏదో విధంగా నిలబెట్టుకోవడానికి ప్రభుత్వాలు కోల్చడం, గవర్నర్ ద్వారా కోల్చడం, ఆర్టికల్ దాని ఏమంటారు గవర్నర్ పరిపాలన ద్వారా ఆర్టికల్ 356 ద్వారా మన గవర్నర్ పాలన విధించడం,
ఇలాంటివి కాశ్మీర్లో కూడా చేయకూడదు, చేశారు. అది చాలా గాయపరిచింది వాళ్ళ మనసుని. ఆ తర్వాత అదుపు తప్పిపోయిన తర్వాత వీళ్ళెవరు చేయగలిగిన పని అంటే ఏమి లేదు. క్రమంగా ఈ కాలంలో మన దేశంలో కూడా ప్రభుత్వాలు గబగబా మారినాయి. జనతాదళ ప్రభుత్వాలు కూలిపోవడం, వాజ్పేయి కూడా ఒక 15 నెలల తర్వాత మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్స్కి వెళ్ళడం, ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు అక్కడ కంప్లీట్ గా ఆర్మీ యొక్క హ్యాండిల్ పెరిగిపోయింది. ఈ ఆర్మీ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు, భద్రతా దళాలను మనం ఎవరైతే చెప్తామో వాళ్ళలో చాలా మంది త్యాగం చేశారు, నష్టపడ్డారు, దేశం గురించి ప్రాణాలు ఇచ్చారు. నేను వాళ్ళని తప్పట్లేదు, చేశారు. కానీ విజయాలు బలమైనట్టే వాళ్ళ యొక్క దుశ్చేష్టలు కూడా బలమైనవి. అంటే చాలా మందికి దేశభక్తి అంటే ఆర్మీ భక్తి కింద అర్థం అవుతుంది. వాళ్ళకు నమస్కారం. ప్రపంచంలో ఎక్కడ కూడా ఆర్మీ వేరు, దేశం వేరు. ఆర్మీ దేశానికి రక్షణ ఇవ్వడానికి మాత్రమే తప్పితే దేశభక్తి అంటే ఆర్మీ భక్తి అని కాదు. ఆర్మీని ఒక్క మాట అన్నా సరే సైన్యాలు అంటావా నువ్వు, వాళ్ళే దేశభక్తులు అనుకునే తెలివి తక్కువ వాళ్ళు. ఎన్ని దుర్మార్గమైన పనులు జరిగినాయంటే చాలా మంది మన యొక్క కాశ్మీరీ పండిట్ల యొక్క బాధను చూసి కన్నీళ్ళు పెట్టుకుంటారు. నేను ఇందాక చెప్పాను, మేము కాశ్మీరీ పండిట్లతో కలిసి పనిచేసాము, వాళ్ళు మా సభలకు వచ్చారు, మేము వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు మా కార్యాలయానికి వచ్చారని నేను చెప్పాను. కాశ్మీరీ పండిట్ల పట్ల నాకు సంపూర్ణమైనటువంటి సానుభూతి, వాళ్ళకి జరిగిన అన్యాయం పట్ల ఒక ఆవేదన. వాళ్ళు ఖచ్చితంగా కాశ్మీర్ సమాజంలో ముఖ్యమైన భాగం అనేటువంటి అభిప్రాయం నాకు ఉన్నది. కానీ ఇది ఒక్కటే మాత్రం కలిగి ఉండి కాశ్మీరీలు ఎలా చచ్చిపోతారో మనకు లెక్కలేదు అనేటువంటి పద్ధతి మనకు సరైనది కాదు. కాశ్మీరీలు ఎన్ని బాధలు పడ్డారంటే స్వాతంత్రోద్యమంలో జలియన్వాలా బాగ్ కూడా అలా జరగలేదు అనుకుంటాను. మిర్వాయిజ్ అనేటువంటి ఒక మత పెద్దని ఒకసారి చనిపోయాడు. ఏమంటే ఉగ్రవాదులు చంపేశారు. ఏం పేరు? ఆయన పేరు మిర్వాయిజ్. ఆయన చనిపోయినప్పుడు ఆ ఊరేగింపు శవయాత్ర జరుగుతుంది. అది ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆ సన్నివేశాలను ఉపయోగించుకోవాలి. ఉగ్రవాదులు చంపేశారు అంటే మత పెద్ద ఆ సన్నివేశాన్ని మనం ఉపయోగించుకోవాలి. సైన్యానికి ఒక రాజకీయమైనటువంటి వ్యూహం కానీ ఒక పరిపాలన చక్కదిద్దే విధానంగా ఉండదు. సైనికాధికారులు పరిపాలకులుగా ఉండడానికి ఎలా సరిపోతారు? వాళ్ళు దానికి ట్రైన్ అప్ అయినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మనకు చాలా ఇబ్బందులు పెట్టాయి. ఉదాహరణకి ఈ శవయాత్ర మీద కాల్పులు చేశారు. ఆ శవయాత్ర మీద జరిగిన కాల్పుల్లో 100 మంది చచ్చిపోయారు. ఒక శవయాత్ర మీద కాల్పులు చేయడం, అది కూడా గౌరవమైన మత పెద్ద, అది కూడా ఉగ్రవాదులు చంపినటువంటి వాళ్ళని భారత ప్రభుత్వానికి అనుకూలంగా ఉపయోగించుకోవడం పోయి మనమే కాల్పులు చేస్తే ఆ చివరి శవబెట్టుకు నుంచి కూడా చూసుకుపోయినాయి. 100 మంది చచ్చిపోయారు. ఇలాంటివి ఎన్ని ఎగ్జాంపుల్. సోపోర్లో ఒకసారి బిఎస్ఎఫ్ వాళ్ళు అనుకుంటాను ఏదో చిన్న ఇన్సిడెంట్ మీద వాళ్ళు వచ్చి మొత్తం మార్కెట్ అంతా కాలబెట్టారండి. వాళ్ళు స్వయంగా ఇల్లు కాలబెట్టారు. అప్పుడు కూడా జనం 50 మంది 100 మంది చచ్చిపోయారు. ఒకసారి ఒక పెళ్లి ఊరేగింపు మీద దాడి చేస్తే ఓ బస్సు మీద, ఆ బస్సుకి 70-80 గుళ్ళు ఉన్నాయని చెప్పారు. బస్సుకి కాల్చారు. ఆ బస్సు మీద దాడి చేసి పెళ్లి కొడుకుని చంపేసి పెళ్లి కూతురుని మాస్ రేప్ చేసి చాలా ఘోరంగా చేశారు. కొనాన్ పుష్పరం అనేది మొత్తం కొంత ప్రచారంలోకి వచ్చింది. కొనాన్ అనేటువంటి గ్రామంలో ఒకసారి భద్రతా దళాలు దాడి చేసి ఊరంతా రేపు చేశారు. ఒక 90 ఏళ్ళ ఆవిడ కూడా రేపు చేశారు చివరికి. ఇక జనాలు చచ్చిపోవడము, చిత్రహింసలు, ఇవన్నీ కూడా మనకు దాని గురించి చెప్పిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అన్ని చోట్ల న్యూస్ల కింద వస్తూనే ఉన్నాయి. కొన్ని రావట్లేదు కూడా. మనం చిత్రహింసల కేంద్రాలు ఏర్పాటు చేయటం, మనం అనేక రకాల ఘోరమైన చిత్రహింసలు చేయటం, అలాగే మతపరంగా వాళ్ళని అవమానక పరంగా, అంటే నువ్వు ముస్లింని తేడా చూడడం మానేసి కాశ్మీరీ ముస్లిం ఇది లేకుండా హిందూ, నేను ఇందాక చెప్పాను, హిందూ అయితే నువ్వు దేశభక్తుడివి, ముస్లిం అయితే నువ్వు నీ దేశభక్తిని నిరూపించుకోవాలి. నువ్వు ముస్లిం కూడా దుర్మార్గుడు అంతే. ఇది ఈ సిఆర్పిఎఫ్ సిబ్బంది లేకపోతే సైన్యం వీళ్ళు హ్యాండిల్ చేయకూడదు. దీన్ని ఈ విధంగా రాజకీయ నాయకులు దీన్ని ఈ విధంగా ఇవ్వకూడదు. కానీ ఇచ్చారు. చిత్రహింసల పాలు చేస్తే తగ్గిపోతుంది. అనేక మంది చిత్రహింసల పాలు చేశారు. అటు ఇటుగా 10-20 వేల మంది అసలు అడ్రస్ లేకుండా పోయినారు. వాళ్ళకు ప్రతి కుటుంబంలో కూడా మిస్ అయినటువంటి బాధలు ఉన్నాయి. ఓకే, కొంతమంది బోర్డర్స్ దాటి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని ఎటో పోయారేమో అది అనుకుందాం. కానీ అందరూ పోలే. వాళ్ళలో చాలా మంది భద్రతా చేతులు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా చంపి నదుల్లో పారేసి గోనె సంచుల్లో పారేసినటువంటి విషయాలు ఉన్నాయి. తర్వాత గుర్తు తెలియనటువంటి సమాధులకు శ్మశానాల్లో కప్పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే అనేక అమానుషమైనటువంటి సంఘటనలకి కాశ్మీర్ బ్లీడ్ అయిందండి. అసలు ఒక దశలో అయితే మేము గన్స్ వాడము, పెల్లెట్స్ వాడతామని చేశారు. పెల్లెట్స్ వాడితే కొన్ని 100 మందికో 1000 మంది కళ్ళు పోయినాయి. వీళ్ళు ఎలా ఇండిస్క్రిమినేట్గా పేల్చడం, మొత్తం మొహం అంతా కూడా పెల్లెట్స్ వల్ల గాయపడేటువంటి మొహాన్ని కూడా మనం చూసాం. అంచేత కాశ్మీరీ పండిట్లు ఏ విధంగా బాధపడతారో అది మనం చెప్తూనే కాశ్మీరీ ప్రజలను ఇంత అమానుషంగా అణిచివేయడం తప్పు. ఇది కాశ్మీరీ ప్రజలు అమానుషంగా అణిచివేస్తే వాడు ఖచ్చితంగా ఇది భారతదేశంలో ఇది నువ్వు అనుకుంటున్నట్టు వాడు కూడా హిందువులు చేస్తున్నారు, హిందువులు కాబట్టి ముస్లింలు కాబట్టి దెబ్బతింటాను అనుకుంటాడు. వాడికి అలా చెప్తున్నారు వాడికి. అంచేత కాశ్మీరియత్ అనేటువంటిది ఒక అఖండమైన జ్యోతి స్థాయి నుంచి
మనం చేయి పెడితే కూడా కాపాడుకోలేని ఒక దీపం స్థాయికి రెపరెపలాడే పరిస్థితి వచ్చింది. షేక్ అబ్దుల్లా గారు చనిపోయినప్పుడు కొన్ని లక్షల మంది వచ్చారండి. మొత్తం 40-50 లక్షల మంది ఉండేవారు కాశ్మీర్లో. దాంట్లోనే 20 లక్షల మంది పైగా ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారని చెప్తారు. అంత మహానాయకుడు ఆయన, తలడిల్లిపోయారు అంతా కూడా. అటువంటి షేక్ అబ్దుల్లా సమాధిని ఇవాళ మనం సైన్యాన్ని బట్టి కాపలా కాసుకోవాలి, లేకపోతే ఉగ్రవాదులు దాడి చేస్తారు. ఎందుకంటే భారత్కి మద్దతుదారు కదా. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉండగా 2014 మోడీ గారు వచ్చారు. అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఇది చెప్తుంటే మళ్ళీ చెప్తానండి. నెహ్రూ పొరపాట్లు చేశాడు, నెహ్రూ హయాంలో జరగాల్సి జరగలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు చేశారు. ఇందిరాగాంధీ పొరపాట్లు చేసింది, మంచి పనులు కూడా చేసింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ పొరపాట్లు చేశాడు, తర్వాత వచ్చిన వాజ్పేయి వాళ్ళు పొరపాట్లు చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళెవరు కూడా ఫండమెంటల్ గా వీళ్ళు పొరపాట్లు చేసినప్పటికీ కూడా ద్విజా సిద్ధాంతాన్ని అనుసరించినటువంటి వాళ్ళు కాదు. వాజ్పేయి గారు ఓకే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక ఆయన చెప్పుకున్నాడు ఆ విషయాన్ని. ఇది మొట్టమొదటిసారి సావర్కర్ని లేకపోతే హిందువులు ముస్లింలు వేరు వేరైనటువంటి డిపార్ట్మెంట్, హిందూ రాష్ట్రం కావాలన్నటువంటి డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ట్రైన్ అప్ అయినటువంటి మైండ్స్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పాలకులు అయ్యారు మోడీ గారు కానీ. ఈ డిఫరెన్స్ అసలు కాశ్మీర్ తట్టుకునే పరిస్థితి లేదండి. ఇదొక పుండులా ఉంది. దీనికి గాయానికి మనం మాన్పాలి, మనకు ఉపశమనం కలిగించాలి, మాట్లాడాలి, మనం ఉంటామనేటువంటి ఒత్తిడి హామీ కావాలి. నేను ఇందాక చెప్పిన ఆర్టికల్ 370 లోపల నుంచి ఖాళీ అయిందని 1000 మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఉండగా అలాగే కాశ్మీర్లో ఉండేటువంటి నాయకులు కూడా, నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఒకప్పుడు నెహ్రూ తోటి, ఒకప్పుడు గాంధీ తోటి, లేకపోతే ఒకప్పుడు ఇందిరాగాంధీ తోటి ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు కూడా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయనే అభిప్రాయంతో వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా, ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వాళ్ళు పాల్పంచుకున్న సందర్భం. నేషనల్ కాన్ఫరెన్స్ పాల్పంచుకుంది. నాకు గుర్తులతో ఫరూక్ అబ్దుల్లా గారు కూడా ఒకసారి మంత్రి అయ్యాడు, ఒమర్ అబ్దుల్లా కూడా అయ్యాడు, నాకు గుర్తులేదు. అంటే వీళ్ళు ఈవెన్ ఎన్డీఏ కూడా వీళ్ళతో ఫ్రెండ్షిప్స్ చేసింది అని చెప్తున్నాను నేను. అలాగే మనకంతకు తెలిసినటువంటి సమీప చరిత్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మోడీ గారి ప్రభుత్వం అక్కడ పీడీపీ ప్రభుత్వంతో కలిసి బీజేపీ డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని, మీరు ప్రభుత్వాన్ని వాళ్ళు దేశద్రోహులు అయితే, వాళ్ళు దుర్మార్గులే, వాళ్ళు దేశానికి నష్టం చేసేవాళ్ళు అయితే. ఇప్పుడంటే చాలా ప్రాపకాండ ఇవాళ అబ్దుల్లాల మీద కానీ, చాలా ప్రాపకాండ ముఫ్తీల మీద కానీ చేస్తూ ఉన్నారు. నా బాధ ఏంటంటే ఈ సంక్షుబ్ధమైన వాతావరణంలో భారతదేశంతో పాటు మాత్రమే ఉండాలి, భారతదేశంలో కలవాలి అని కోరుకున్నటువంటి కుటుంబాలు సిలువెక్కినాయి, బలిపీఠం ఎక్కినాయి. ఈ కుటుంబాలు, ఈ నాయకులు, ఇవి ఈ శక్తులు కాపాడుకోవాలి. ఈయన ఏం చేశాడంటే అందరూ ఒకేసారి జైల్లో పెట్టాడు. నిన్నటి దాకా నీతో ప్రభుత్వం నిలబెట్టుకున్నావు, నీ ఎన్డీఏలో వాజ్పేయి అంత దేశద్రోహి అయితే మరి వాళ్ళు ఎందుకు మంత్రులు అయ్యారు, వాళ్ళు ఎందుకు భాగస్వాములు అయ్యారు? నువ్వు ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతురు అయినటువంటి ఆమెతో కలిసి నువ్వు ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నావు? మరి ఇన్ని పనులు చేశావు. ఈవెన్ జనతాదళ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కూడా నీ మద్దతు, బీజేపీ మద్దతు ఆ రోజు ఉన్నదే. ఇవాళ సడన్ గా అసలు మనం భారత్కు అనుకూలమైన శక్తులతో ఇలా వ్యవహరించాలని అడుగుతున్నాను. వాడు చేయలేదు. పాకిస్తాన్ అనుకూలమైన శక్తులు వాడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడే. స్వతంత్రాన్ని కోరుకునే శక్తులు నొక్కుతున్నాడు, లేకపోతే ఈ భారత అనుకూల శక్తులు నొక్కుతున్నాడు. నీకు తేడా లేదు. స్వతంత్రాన్ని కోరుకుంటున్నాడా, పాకిస్తాన్ అనుకూలుడా, బయట దేశం వాడా, మన బార్డర్ నుంచి, మన ఇందాక చెప్పినట్టుగా మన కాశ్మీరీ బార్డర్ నుంచి వచ్చిన వాడా, లేకపోతే వీడి మెంటాలిటీ ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి భారత్నే నమ్ముకుని భారత్తో నేను ఇంటిగ్రేషన్ కావాలని కోరుకుంటున్నటువంటి వాడా? అందరికీ నీ దృష్టిలో వాడు ముస్లిము, వాడు కాశ్మీరీ, వాడు ఉగ్రవాది, పండిట్లు మా వాళ్ళు, వీళ్ళు దుర్మార్గులు, నువ్వు పండిట్లు చంపావు, ఇంతే. అంటే మన వాళ్ళ యువతరం కూడా ఇన్ని సంక్లిష్టమైన విషయాలు తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఒకవేళ పాకిస్తాన్ లో షేక్ అబ్దుల్లా చేరాలని నిర్ణయం తీసుకుని ఉంటాయి. ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆయన నాయకత్వం, ఆయన దృక్పథం ఇచ్చే ఎట్టి పరిస్థితుల్లో మతత్వాది కాదు కాబట్టి వెళ్ళాడు. ఆయన ఒకవేళ వెళ్ళుంటాయి ఖచ్చితంగా మన చేతి నుంచి అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయింది. పటేల్ కూడా సరే ఇచ్చి పారేద్దామనే ధోరణిలో ఉన్నాడు. అటువంటిది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని భారతదేశంలో ఇవాళ కాశ్మీర్ భాగం కావడానికి దానికి కారణభూతులైనటువంటి వాళ్ళే షేక్ అబ్దుల్లా కానీ, నెహ్రూ కానీ, గాంధీ కానీ, వీళ్ళందరినీ తిడతావు. నీకు పాకిస్తాన్ బార్డర్ కావాలి. ఇక్కడ నువ్వు నీ సిద్ధాంతాన్ని ఏం పక్కన పెట్టవు. నీ సిద్ధాంతాన్ని నేను మార్చుకునే వ్యక్తివి కాదు నువ్వు. ఇప్పటికి కూడా నీకు అవే సిద్ధాంతాలు, గోల్వాల్కర్ సిద్ధాంతాలు, సావర్కర్ సిద్ధాంతాలు నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు ఆ కళ్ళద్దాలతో చూస్తూ పండిట్లు చాలా అన్యాయానికి గురయ్యారు. ఎవరు వాళ్ళని రక్షించిన వాళ్ళు ఎవరు? ఇవాళ పహల్గామ్లో అన్యాయం జరిగింది. టెర్రరిస్టులు ముస్లింలు చంపేశారు. ముస్లింలు కాదు చంపింది, ముస్లింలు కాదు చంపింది, బయట నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు చంపారు. కానీ రక్షించినటువంటి ఈ సయ్యద్ ఆదిల్ షా ముస్లిం కాదా? రక్షిస్తున్న వాళ్ళు ముస్లిం కాదా? బాధపడుతున్న వాళ్ళు బంద్ చేసిన వాళ్ళు ముస్లింస్ కాదా? అంచేత ముస్లిం హిందూ సమస్యగా దీన్ని చూడకూడదు. మా హిందువులు ఒకటే దేశం ఉంది, ఈ భాష ఏంటి?
హిందువుల సమస్య, హిందువులు చంపేస్తారు. ఏంటి భాష? మరి చచ్చిపోయిన ముస్లిం ఎవరికి చెప్తాడు? మనం ఏమైనా చేస్తే ఇటువంటి శక్తులు దగ్గరకు తెస్తూ, ఒకసారి ఆయన షా ఫైజల్ అనుకుంటాను, ఐఏఎస్ ఎగ్జామ్స్ లో టాపర్ వచ్చాడు ఇండియాలో. అసలు కాశ్మీర్ వచ్చాడు, మనం కలిసిపోయామని అనుకున్నాం. ఆయన 2009 అనుకుంటారు ఏడ్చుకుంటూ రిజైన్ చేశాడు. మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారు ఇక్కడ, నా ప్రజలకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? ఎవరిని బతకలేదండి మనం. ఈ భారత అనుకూల శక్తులు కాదు, ఎవరికి ఇది భారతదేశంలో సక్రమంగా మనం పరిపాలిస్తామని అభిప్రాయం ఎవరికి కలిగించలేదు. చాలా దుర్మార్గంగా వ్యవహరించాం. ఒక్క మనిషికి శిక్షలు పడలేదు. కాశ్మీరీలు చంపినటువంటి చివరికి ఎవరినో ఎక్కించుకుని నువ్వు కాశ్మీరీని పైన కారు బాయినెట్ మీద కూర్చోబెట్టుకుని నువ్వు రాళ్ళేస్తున్నావంటే ఒక వీడు రాళ్లతో కొట్టు అని వాడిని హ్యూమన్ షీల్డ్ కింద వాడిని ఉపయోగించుకుంటే వాడికి ఏం పౌర హక్కులు లేవా? అట్లా చేయొచ్చా సైన్యం? ఒక్కడు అడిగిన వాళ్ళు రాళ్ళు పెట్టి కొడుతాడు, రాళ్ళు పెట్టి కొడుతాడు, గన్నులు పెట్టి కొట్టడానికి నువ్వు అదేమి లేదు కదా. వాడికి ఉన్న పరిస్థితిలో వాడికి ఉన్న అసంబద్ధత ఎవరికి తెలియజేస్తాడు. రాళ్ళు కాశ్మీర్ ఒకటే కొట్టాడు, మనం కొట్టలేదు. ఇక్కడ బషీర్బాగ్ లో కూడా కాల్పులు జరిగినప్పుడు రాళ్లతో కొట్టారంటే సమాధానం చెప్పారు. రాళ్లతో కొట్టారు కూడా వాస్తవం, కొట్టలేదని అంటలేదు నేను. అది చాలా చోట్ల జరిగే పనే. కానీ వాళ్ళు చాలా దుర్మార్గులు. చివరికి మనం మొన్న ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉమర్ ఖాలిద్ కూడా సిల్లీ రీజన్స్ గా మనం అరెస్ట్ చేయడం కదండి. అంటే అసలు మనం భారతదేశానికి అనుకూలంగా మేము మీకు గౌరవిస్తాం అనేటువంటి సిగ్నల్ ఇస్తున్నామా? భారతదేశానికి అనుకూలంగా ఉన్న శక్తులు మనం మర్యాదిస్తున్నామా? ఈయన ఆర్టికల్ 370 తీసేయాలనేది ఎందుకు? నెహ్రూ దుర్మార్గుడు. ఆర్టికల్ 370 తీసేయాలి అని ఎందుకు చెప్తున్నారు? ఆర్టికల్ 370 నేను ఇందాక చెప్తున్నాను, దాని సారం ఎప్పుడు పోయి అదేమి స్వయం ప్రతిపత్తి ఏమి లేదు అని మన రాష్ట్రాలు లాంటిది. ఏదో చిన్న చిన్న మిగిలినాయి, మనం ప్రాపర్టీ కొనకూడదు అలాంటివన్నీ కూడా. ఏమంటే చాలా రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా మీకు పట్టణ గరిష్ట పరిమితి చట్టం అనేటువంటిది ఒక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉండేది, అది తీశారు. అప్పటిదాకా మీకు నాకు 1000-2000 గజాలు దాటి సిటీలో ఉండడానికి వీళ్ళే, ఇవాళ అంతేనే ఉండొచ్చు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 14 ఎకరాల నుండి అక్కడ భూమిని బట్టి ఏదో ఉంది, ప్రస్తుతానికి అది ఉంది, అది కూడా డొల్ల చేయబడింది. అలా చాలా రకాలైన చట్టాలు ఉంటాయండి. వాటి తీసేయడం మాట్లాడచ్చు. కానీ ఆర్టికల్ 370 అనేది నెహ్రూ చేసిన దుర్మార్గం. నేను దాన్ని సరిచేయడం ద్వారా దీన్ని ఇంటిగ్రేట్ చేసేస్తున్నాను, భారతదేశం కలిపేస్తాను, విముక్తి చేస్తున్నాను నేను. ఆయన వేరే రాజ్యం చేశాడు, విముక్తి చేస్తా, అభివృద్ధి చేస్తాను కూడా. ఎంత అబద్ధం చేసాం? అభివృద్ధి వైపు తీసుకెళ్తా నువ్వు ఎంత అబద్ధం చెప్పావు? ఉగ్రవాదం తొలగిపోతే అభివృద్ధి అవుతుంది. అసలు భారతదేశంలో కలిపిన వ్యక్తే నెహ్రూ, షేక్ అబ్దుల్లా. ఆ విషయాన్ని నువ్వు దాచిపెట్టావే. నీ ఒక్క మంచి మాట షేక్ అబ్దుల్లా గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఇవాళ తీసేసేయాలి, కలిపేసేయాలి. ఓకే, తీసేసావు. నేనంటున్న అదే విషయం ఏంటంటే, ఒక మంచి పని అండి, ఒక నిమిషం ఆర్టికల్ తీసేయడం మంచి అనుకుందామండి. ఆయన చెప్పినట్టు పెట్టుబడులు వచ్చేస్తాయి, ఆయన చెప్పిన ప్రజలు బాగుపడతారు. అది ప్రజలకు అర్థం కావద్దా అంటాను. ప్రజలు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజల ఇష్టాయిష్టాలకు విరుద్ధంగా వాళ్ళు ఏం కన్విన్స్ చేయకుండా నువ్వు మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు మన పిల్లోడిని మనం MBBS లో చేర్పిస్తాము, ఆ పిల్లోడికి ఇష్టం లేదు, పిల్లోడు వేరే అనుకుంటాడు. MBBS అయితే డాక్టర్ అయితే చాలా మంచిదని తండ్రి అనుకుంటాడు. ఆయన బలవంతంగా చేర్పిస్తాడు, ఏం చేస్తాడు? 2 రోజులు 5 రోజులు చచ్చిపోతున్నాడు. చాలా చోట్ల కనిపిస్తాయి మనకి ఇలాంటి కేసులు. హాస్టల్ నుంచి దూకి చచ్చిపోతాడు. ఎందుకంటే మనకు నచ్చలేదు. మంచిని కూడా అతని ఇష్టానికి విరుద్ధంగా కాకుండా అతను కన్విన్స్ చేసి చేయాలి. ఒక వ్యక్తి విషయంలో ఇన్ని ఉంటే ఒక జాతి విషయంలో ఎలా వ్యవహరించాలి మనం అంటాను నేను. మనం కన్విన్స్ చేసి నువ్వు ప్రచారం చేయి. ఆర్టికల్ 370 కాశ్మీర్కి నష్టం వస్తుంది, మనం తీసేయాలి, దీన్ని ప్రచారం చేయి. నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి, హిందువులు ముస్లింలు కలిపి ఉంచు, వాళ్ళతో నెగ్గు. కానీ నువ్వేం చేసావు? నా చేతిలో అధికారం తీసేస్తానండి. నీ ఆర్టికల్ 370 ఇంపార్టెంట్ కాదు, నీ అహంకారం తగిలింది కాశ్మీర్ ప్రజలకు. అలా తగలొచ్చాను అడుగుతాను. ఎన్నిసార్లు తగిలింది? ఇప్పటిదాకా అనేక సార్లు తగిలింది. నేను నరేంద్ర మోడీ కాదు, అంతకుముందు కూడా అహంకారం చూపించాను. ఢిల్లీ పాలకులు ఎవరైనా కాశ్మీర్ల పట్ల అహంకారంగానే వ్యవహరించారు. భారతదేశ ప్రజానీకంలో దీనికి సంబంధించి సానుభూతి వ్యక్తం కాలేదు కాశ్మీర్ల పట్ల. మనకున్న మిస్ఇన్ఫర్మేషన్ వల్ల మనం ఎక్కడ కూడా కాశ్మీర్ ప్రజల మీద దుర్మార్గం జరుగుతుంటే ఒక్క భారతీయ పట్టణంలో మన ఊరికి తీలే. ఇస్తే దేశ వ్యతిరేకమని కూడా మనకు తెలియదు ఆ విషయం, సమాచారం సక్రమంగా లేకపోవడం వల్ల. అలాగే ముస్లింస్ కానీ ఎవరు కానీ కాశ్మీర్ తీసుకెళ్లి పాకిస్తాన్ ఒళ్ళో వేయాలని, ఏది నువ్వు పాకిస్తాన్ మద్దతుదారుడు, నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపోయి దరిద్ర ప్రాపకాండ ఆపండి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ కాశ్మీర్ పాకిస్తాన్ ఇవ్వమని చెప్పలేదు, చెప్పరు కూడా. ఎందుకంటే చివరికి నేను ఎంఐఎంని మొట్టమొదటి పార్టీగా పరిగణిస్తాను, నా దృక్పథం అది. ఎందుకంటే నా కారణాలు నాకున్నాయి. ఈవెన్ సలావుద్దీన్ ఓవైసీ హయాంలో కూడా ఆయన బయటకు వెళ్తే, బయట ఇక్కడ కాదు బయట దేశాల్లో కూడా కాశ్మీర్ మాది భారతదేశం అని చెప్పాడు. నిన్న కూడా ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ, నేను ఆయనకు అనుకూలంగా మాట్లాడలేదు, అనుకూలమైన వ్యక్తే కాదు, నేను వాడు మొట్టమొదటి అనుకుంటాను. అసదుద్దీన్ ఓవైసీ కూడా పాకిస్తాన్ తీవ్రంగా దూషిస్తూ, నీ బడ్జెట్ అంతా నీ బతికంతా, మా రక్షణ బడ్జెట్ అంత లేదు, నీ మొత్తం బడ్జెట్ అంతా కలిపితే మా రక్షణ ఖర్చు అంత వేయమంత లేదు, నువ్వు భారతదేశం గురించి ఏమైనా చేద్దాం అనుకుంటావా, నువ్వు కళ్ళ కనుక తొక్కి పారేస్తావు నిన్ను అని చెప్పాడు. మీరు పాకిస్తాన్ని మొత్తం తీసి
మీరు మొత్తం తీసిపారేయండి, లేకపోతే ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విముక్తి చేసి ఇవ్వండి అని చెప్తే ఇప్పటిదాకా అంతకు భిన్నంగా మాట్లాడేవాడు నాకు తెలిసి ఇవ్వండి. ముస్లిం సార్ ఎప్పుడు మాట్లాడలేదు. నిన్న కూడా పహల్గామ్ దాడి జరిగితే నాకు తెలిసి చాలా చోట్ల ముస్లింస్, చాలా చోట్ల దాదాపు అన్ని చోట్ల కూడా ముస్లింస్ రోడ్ల మీకు వచ్చి చేశారు. మా దగ్గర హిందువులు ముస్లింస్ జైవ తరఫున మేము ప్రకటనలు ఇచ్చాం, మా వాళ్ళు కూడా కొన్ని చోట్ల ర్యాలీస్ లో పాల్గొన్నారు. ఇది ముస్లింస్ ఎప్పుడు కూడా ఈ విషయం మీద డివైడ్ గా లేరు. చివరికి ఒమర్ అబ్దుల్లా కూడా, ఫరూక్ అబ్దుల్లా కూడా బయటకు వచ్చినప్పుడు మరి మేమేమైనా ఆపామా, వెళ్ళి ఆక్రమించు, ఇప్పుడు మాది సగం చేసి కొంతమంది కాశ్మీర్ని కొంతమంది అటు ఇటు ఉంచి మమ్మల్ని బాధపడుతున్న నువ్వే కదా, మేమేమైనా ఆపాము, మేము కాదు కదా ఆపిందని. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేయాలి, ఇది ఒక భూతవాన్ని క్రియేట్ చేస్తే దాన్ని ప్రజలు కన్విన్స్ చేయడం జరగాలి. అది భూతం అయితే కనుక బ్యాడ్ లక్ అయితే ప్రజలతో సంబంధం లేదు, మా ఇష్టం మేము చేస్తాం, నువ్వు ఎవడు అని. మొత్తం భారతదేశంలో ఆ కాశ్మీర్ లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు అందరినీ కూడా నాయకులు జైల్లో పెట్టారు. వీళ్ళంతా ఇప్పటిదాకా భారత్లో కలిసి ఉండాలి, భారత్లో కలిసి ఉండాలని చెప్పిన వాళ్ళు వీళ్ళందరినీ జైల్లో పెట్టారు. అక్కడ ప్రజలకు ఇంటర్నెట్ రద్దు చేశారు. ఇప్పుడు టెక్నికల్ ఏంటంటే ఆర్టికల్ 370 తీసేయడం అనేది రాజ్యాంగం నుంచి సాధ్యం కాదు ఆ రోజు. ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లం, ఎందుకంటే దాన్ని కాశ్మీర్ యొక్క రాజ్యాంగ రచన సభ ఇచ్చింది. కాశ్మీర్ రాజ్యాంగ రచన సభ లేదు, భారత రాజ్యాంగ రచన సభ లేదు. భారత రాజ్యాంగం చేశారు కదా, కాశ్మీర్ రాజ్యాంగ రచన సభ అప్రూవల్ లేకుండా ఆర్టికల్ 370 తీసేయలేరంటే ఒక లీగల్ ఒపీనియన్ ఉండేది. దీన్ని ఎట్లా వర్కం చేస్తాం, అది లేదు కదా దాన్ని తీసేయాలంటే. సో కనీసం కాశ్మీర్ అసెంబ్లీ నాకు అప్రూవల్ ఇవ్వాలి. కాశ్మీర్ అసెంబ్లీని డిజాల్వ్ చేసి కాశ్మీర్ గవర్నర్ యొక్క అభిప్రాయాన్ని, మేము కాశ్మీర్ గవర్నర్ ఎవరు నియమించారండి, ఈ కేంద్ర ప్రభుత్వం. ఎవరైనా ఒక బీజేపీ నాయకుడు, ఆయన ఎందుకు పంపించారు అందరికీ తెలుసు, గవర్నర్లు ఎందుకు పంపిస్తారు. ఆ గవర్నర్లు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క షెల్టర్ కింద, దాన్ని ఏమంటారు చిట్ట చివరిలో రిటైర్మెంట్ కింద, ఈ నాయకులంతా యాక్టివ్ పాలిటిక్స్ లో అయిపోయిన తర్వాత నేను గవర్నర్ అవుతాం అనుకుంటే పంపిస్తారు హోదాకి. అంతేగాని గవర్నర్ లో గొప్ప విచక్షణ జ్ఞానం చూసి ఇచ్చిన వాడు నాకు తెలిసి వాడు కనిపించలేదు. కాంగ్రెస్ అంతే, వీడు అంతే, బీజేపీ అంతే. అట్లా ఒక గవర్నర్ ని పంపించి ఆ గవర్నర్ ఏం చేస్తాడు, ఈ ఢిల్లీలో ఉండేటువంటి ప్రధాని గారు పాలకులు ఏం చెప్తారో ఆ ప్రకారం చేస్తాడు. ఆయన చేత నువ్వు సంతకం పెట్టి పంపించుకుని, ఇదిగో ఇది కాశ్మీర్ ప్రజల అభిప్రాయం, ఇది గవర్నర్ నువ్వు నియమించిన గవర్నర్ అభిప్రాయం, అసెంబ్లీని రద్దు చేసి, అక్కడ నాయకులు రద్దు చేసి, ఇంటర్నెట్ రద్దు చేసి, మొత్తం అంతా కూడా భయంకరమైన సైనిక పార్లమెంట్ ఆర్టికల్ 370 తీస్తారు. అది కరెక్టే నా విధానం అంటున్నాను. నువ్వు ఒక నిమిషం నువ్వు కాశ్మీరీగా ఊహించుకో, నేను ఇక్కడ మిత్రులు అడుగుతున్నాను. ఆ విధంగా తెలంగాణలో కానీ ఆ విధంగా ఏదో ఒక చట్టం మొత్తం అందరినీ అరెస్ట్ చేసి, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు రద్దు చేసి, ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి అందరినీ లోపల పెట్టేసి, ఎవరైనా ఢిల్లీలో చేస్తున్నా అఫెండ్ కావాలని ఇది చేయాల్సిన విధానం చేశారు కదా. ఇంకో షాకింగ్ విషయం చెప్తాను, అసలు గవర్నర్ యొక్క సంతకం ఏది అసెంబ్లీ లేకుండా, అసెంబ్లీ యొక్క ప్రజల ద్వారా ఎన్నికైన ప్రతినిధుల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ ఆమోద ముద్ర వేస్తాడు తప్పితే గవర్నర్కి ఏమి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. మనకు ఆయన ప్రజలు ఎన్నుకోలే, ఢిల్లీ పంపించింది ఆయన యొక్క సంతకమే నీకు ఆర్టికల్ 370 రద్దు చేయడానికి పనికొచ్చింది అని నువ్వు ఒక వ్యాఖ్యానం చేసావు కదా. ఈ యొక్క దాన్నే నమ్మి మరి దురదృష్టం అనుకుంటే నేను అనుకుంటున్నాను, సుప్రీంకోర్టు దాని మీద మొన్న ఆమోద ముద్ర వేసింది. 2019లో నువ్వు చేసిన దానికి ఆమోద ముద్ర వేసింది. కానీ ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను, ఆ గవర్నర్ గారు ఎవరు, సత్యపాల్ మాలిక్. వారు బీజేపీ యొక్క నాయకులు. అంటే అంతకుముందు పూర్వాశ్రమంలో చాలా నాయకులుగా ఉన్నాడు, చాలా చోట్ల గవర్నర్ గా ఉన్నాడు. ఆయన మన షాకింగ్ విషయం చెప్పాడు ఆ తర్వాత ఇంటర్వ్యూస్ లో. ఏమనంటే ఆయన ఇప్పుడు మోడీ మీద కొన్ని విషయాలు బయట మాట్లాడుతున్నాడు, కరప్షన్ మీద మాట్లాడుతున్నాడు, చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. పుల్వామా దాడి గురించి కూడా, అది కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన చెప్పిన విషయాలు చాలా కఠోరమైన వాస్తవాలు, ఇవన్నీ కూడా మింగలే మన విషయాలు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అసలు నాకు తెలియదు, గవర్నర్ ఈజ్ ఇన్ డార్క్. నాకు తెలియదు అంటే 370 ఆర్టికల్ 370 రద్దు చేస్తానని తెలియదు. క్రితం రోజు కూడా ఆయన చెప్పలేదు, ఆయనకు అసలు సమాచారం లేదు ఆ విషయం మీద. అంటే కనీసం నీ సొంత గవర్నర్ ని ఎవరు, కాశ్మీర్ని కాదు నువ్వు నియమించిన గవర్నర్ నమ్మలే. నమ్మకుండా ఆ రోజు అమిత్ షా గారు ఇదంతా సచివాలయాలకు చెప్తున్నాడు. అమిత్ షా గారు ఫోన్ చేసి నీకు ఒక ఫైల్ వస్తుందా, నువ్వు సంతకం పెట్టి పంపించాలని చెప్పాడు. తీరా చూస్తే ఆర్టికల్ 370 రద్దు. ఈయన క్రితం రోజు ఇంటర్వ్యూలో కూడా మాకు ఉద్దేశం లేదని చెప్పాడు ఈ పాపం బయట తెలియక. సరే వారే నియమించారు కాబట్టి ఉప్పు తిన్నాం కాబట్టి చేయక తప్పదన్నట్టు సంతకం పెట్టి పంపించాడు. దీన్ని చూపించి కాశ్మీరీ ప్రజల యొక్క ఇది ఆయన కూడా చెప్పకుండా నీకున్న అప్లికేషన్ ద్వారా ఒత్తిడి ద్వారా నువ్వు ఆశ చూపించి చేసుకునే పని ఇది. నీ మనిషి చేత, వాడు కాశ్మీరీ కాదు, కాశ్మీర్ ప్రజల ప్రతినిధి కాదు, ప్రతినిధులందరినీ నాయకులందరినీ జైల్లో పెడుతుంది, వాళ్ళందరి మీద దుష్ప్రచారం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఇది ప్రజలదని చెప్పడం, సుప్రీంకోర్టు దానికి ఆమోద ముద్ర వేయడం, నా దృష్టిలో అయితే ఆర్టికల్ 370 మంచిగా కదా వేరే మాట్లాడుతుంది. ఈ తీసేసిన విధానం అయితే చాలా మనకు అప్రతిష్టాకరమైనది, భారతదేశానికి హాని చేసేటువంటిది. సుప్రీంకోర్టు దీనికి ఆమోద ముద్ర వేయకుండా ఉంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులోనే దాని రివ్యూ పిటిషన్లు ఏమైనా వస్తాయేమో, దానికి జరుగుతుందేమో తెలియదు, జరగదేమో కూడా, అది కూడా తెలియదు నాకు. నా అభిప్రాయం నేను స్వేచ్ఛగా చెప్తున్నాను.
ఇది ఒక విధానం. అలాగే కాశ్మీర్ లో జరుగుతున్న విధానం, ఇప్పుడు ఎన్నో ఇంచుల ఛాతీ కదా వారిది, చెప్పని ఏదైనా దుమ్ము రేపేస్తాను, వెళ్ళి కొట్టి చంపేస్తాను, ఇక్కడ కాదంటే అక్కడికి. ఈ రకమైనటువంటి ఆపరేషన్స్, ఈ రహస్యమైనటువంటి ఆపరేషన్స్ భారతదేశంలో ఇందిరాగాంధీ నుంచి జరుగుతూనే ఉన్నాయి, అంతకుముందు నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి, అందరికీ తెలిసే విషయం. నరేంద్ర మోడీ చేసిన పని ఏంటంటే దీన్ని పబ్లిక్ చేయడం. తర్వాత వాజ్పేయి, నా అభిప్రాయం చెప్తాను, భారతదేశానికి చేసిన ఒక నష్టం ఉంది. వాజ్పేయి ఏం చేశాడంటే, అసలు భారతదేశం పాకిస్తాన్ ఈ రెండు సమవుజ్జీలు కాదు. మనకి ఎంత సైన్యం ఉందండి, వరల్డ్స్ థర్డ్ సెకండ్ బిగ్గెస్ట్ మంది. ఇక మిగతా బలగం అంతా కలిపితే చిన్నది కాదు. మనం చైనా తర్వాత మనది చాలా బిగ్గెస్ట్ ఆర్మీ మంది, అమెరికా తర్వాత ఏమో కూడా థర్డ్ అనుకుంటాను. అయితే ఇంత పెద్ద సైన్యం, ఇంత పెద్ద ఆయుధాలు ఆడే ఉంది. మొత్తం భారతదేశంలో చిన్న మొక్కవాడు ఆడేమన్నా మనతో పోటీ పడతాడా? వాడి బడ్జెట్ సరిపోతుందా? ఏ యుద్ధం పెట్టి వాడు ఓడిపోతాడు, ఎన్నిసార్లు పెట్టి ఓడిపోయాడు. 65, 71, 48 కార్గిల్ అన్ని చోట్ల ఓడిపోయాడు. ఈయన సడన్ గా ఏం చేశాడంటే అణుబాంబు తయారు చేస్తాను చెప్పాడు. అణుబాంబు అనే దాని ద్వారా మనకు రక్షణ వస్తుంది. ఇది ఎన్నికల ప్రయోజనాల గురించి, ఏదో రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి, మరెక్కడి చోట ఏదో వస్తుంది, దీన్ని చూపించుకోవడానికి మేము ఏదో కొట్టాం దెబ్బ, మేము చాలా గొప్ప, ఈ నెహ్రూను లేకపోతే అంతకుముందు వాడు తప్పు అని నిరూపించడానికి ఈ పిచ్చి చేష్టలు చేసే దాంట్లో మొట్టమొదటి చేష్ట ఇదే అనుకుంటాను. ఇందిరాగాంధీ హయాంలో అటామిక్ బాబా రీసెర్చ్ సెంటర్ అనేది నెహ్రూ గారి హయాంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టి మనం అణు పరీక్షలు చేసి ఇందిరాగాంధీ హయాంలో సంపూర్ణంగా వీఆర్ ప్రిపేర్డ్ చేయడానికి. అది అసెంబుల్ చేసి మనం అణుబాంబు 2 నిమిషాలు తయారు చేయగలుగుతాం. చేయలేదు, ఇందులో చేయకూడదు మీరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దానివల్ల నీకు అదనంగా అణుబాంబుల వల్ల ఎవరికైనా రక్షణ ఉందనేది అసలు జోక్. నువ్వు చేసిన తప్పు ఏంటంటే అణుబాంబు తయారు చేస్తావు. ఆయన అణుబాంబు తయారు చేసినప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలోకి రాగానే అణుబాంబు తయారు చేశాడు. వచ్చాడండి మగాడు ఇంతకాలం తర్వాత. ఈ దరిద్ర ఈ రోజు ఈ జనరేషన్ తెలియదు ఇవన్నీ కూడా, ఈ రహస్యాలన్నీ కూడా. ఇది ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు ఏం జరిగిందని, ఇది ఆయన పరిపాలన 98, 99 టైం అనుకుంటాను నేను. అసలు భారతదేశం అంతా అణుబాంబు తయారు చేయగానే ఒక దాని ఏమంటారు, ఒక అభిజాతి ఉన్మాదంతో ఊగిపోయారు. ఎవరితో మాట్లాడలేదు, ఇంతమంది ప్రధానులు ఎవడ వల్ల కాలేదు ఏమనుకుంటారు. అసలు మా వాడు వచ్చాడు, బాంబు తయారు చేశాడు, మొత్తం పాకిస్తాన్ అయిపోయింది, ఇంకా ఉచ్చబోసుకుంటారు. పాకిస్తాన్ అంతా ప్యానిక్ అయిపోయారు. ఇండియా బాంబు తయారు చేసింది, మనం ఏం చేయగలుగుతాం? 2-3 వారాలు వాడు బాంబు తయారు చేశాడు, వాడు పేల్చాడు. 3 వారాలు ప్రాబ్లం అంటే వాడి దగ్గర ఇదే ఉంది. ఇప్పుడు నీకు సొంతంగా ఉంటే వాడు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిన బాగుతుంది. ఏదైనా ఒక డిజైన్ ఎక్కడ ఎవడో ఇచ్చేవాడు ఉన్నాడు, అమ్మేవాడు ఉన్నాడు, వాడు పెట్టుకునే ఉన్నాడు, వాడు అసెంబ్లీ చేయట్లే, వాడు బాంబు తయారు చేశాడు. మనము బాంబు తెరిచి వాడు బాంబు తెరిచాడు. మన దగ్గర ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, మన దగ్గర ఎంత సైన్యం ఉంది, మనం ఎన్ని చేసాం. కానీ 2 అణువు రాజ్యాలు అయితే 2 ఈక్వల్ అయింది. మేము అవసరమైతే కానీ వాడము అని మనం చెప్పాం. పాకిస్తాన్ ఏం చెప్పిందంటే మేము అవసరం లేకపోయినా వాడతాం, మేము మొత్తం మీ మీదే పెట్టి కూర్చున్నాం, మీరు మా జలుకు వస్తే వేసేది ఖాయమని చెప్పారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? లాహోర్ మీదకి ఆ రోజు ఆయన పంపించినట్టుగా, ఏది లాల్ బహదూర్ శాస్త్రి నడిపించినట్టుగా సైన్యాన్ని నడిపించగలవా? 71లో మనం బంగ్లాదేశ్ లో ఎంటర్ఫేర్ అయ్యి అవతల దాన్ని ఏమంటారు, అమెరికా 5th ఫ్లీట్ ఏదో మొత్తానికి వాళ్ళ యొక్క నావికాదళం వచ్చినప్పటికి లెక్క లేకుండా ఇందిరాగాంధీ 71లో బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయ్యి 1,00,000 మంది పాకిస్తానీ సైన్యాన్ని పట్టుకుని పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది. వాళ్ళు చేయగలవా? ఇవాళ ఏమైనా చేయగలుగుతాను? చేయలేవు కదా. ఈ కబుర్లు మాత్రం చెప్తావు. మోడీ రాగానే బలూచిస్తాన్ గురించి, సింధు గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు. బలూచిస్తాన్ నాయకుడు ఒక ఆయన, నాకు ఇవ్వండి పౌరసత్వం, నేను వస్తున్నాను, నాకు సపోర్ట్ ఇవ్వండి మీరండి. ఏమి ఇవ్వలే. ఆ సిఏఏ పేరు మీద, ఎన్ఆర్సీ పేరు మీద పాకిస్తాన్ లో హిందువులందరికి ఇస్తామన్నారు. ఈ వారం రోజుల పేపర్ మీరు చూడండి, చాలా మంది పాకిస్తాన్ పంపించేస్తారంటే అంత ముస్లింస్ కాదండి బాబు, హిందువులు బతుకుంటారు, వాళ్ళకి ఈయనేం పౌరసత్వాలు ఇవ్వలే. ఇవన్నీ కబుర్లు తప్పితే ఏ పని చేసే ఉద్దేశం లేదు వీరికి. అంటే పాకిస్తాన్ పంపించిన వాళ్ళలో హిందువులు ఉన్నారు. హిందువులు ఉన్న బాబాని ఏడుస్తున్నారు. వాడు మమ్మల్ని నరకానికి పంపించకుండా పేపర్లో వచ్చింది, ఆ నరకానికి మమ్మల్ని పంపించకుండా చచ్చొచ్చాం మేమని. నీకు సింపతి ఉంటే ఇచ్చేది ఉంటివి, ఆ పని కూడా చేయలేవా? అంటే హిందువులు కూడా ఉపకారం చేయవు, కబుర్లు చెప్తావు అంతే నువ్వు. ఇవి ప్రాపకాండ. ఆ రోజు ఆయన అణుబాంబు చేసిన తర్వాత అసలు అక్కడ ఒక పరిశీలకుడు ఈ 2 దేశాలు చూసినప్పుడు పాకిస్తాన్ లో ఇండియా అణుబాంబు తయారు చేయగానే ఒక ఉన్మాదం, ఆ తర్వాత పాకిస్తాన్ బాంబు తయారు చేసిన తర్వాత వాళ్ళ పాకిస్తాన్ చరిత్రలో లేనటువంటి ఒక ధైర్యం అనమాట. ఇప్పుడు మాకు బాంబు ఉంది, నువ్వు వస్తే మేమే వేస్తాం, వేరే పనే లేదు, మేము నీకులాగా ఫస్ట్ టైం వేయము, నువ్వు వేసాక వేస్తాం, ఏం లేదు. వాళ్ళు చెప్పారు ఆ విషయాన్ని. ఇప్పుడు అంత స్పష్టంగా కాబట్టి కొంచెం అటు ఇటుగా అవే చెప్తున్నారు. మొన్న కూడా ఒక ఆయన చెప్పాడు, 130 ఎక్కువ పెట్టి ఉంచాము, భారతదేశం మా టార్గెట్ పక్కన ఉన్న దేశాలు కాదు, నీ గురించే పెట్టావు, అని నీళ్ళు అడిగా ఉన్నాయి, నువ్వు అంటే నొక్కుతావు, వచ్చి వెళ్తాయి.
ఈ పరిస్థితికి కారణం ఎవరంటే నువ్వు వెళ్ళకూడని ఏరియాలో నీ ఎప్పుడు కూడా యుద్ధ క్షేత్రం అనేది నీకు అనుకూలంగా ఉండాలి. యుద్ధం చేసేటప్పుడు యుద్ధ వ్యూహాలు ఎప్పుడు కూడా నీకు అనుకూలమైన ప్లేస్ యుద్ధం చేయాలి, శత్రువుకు అనుకూలమైన ప్లేస్ కాదు. నీకు అనుకూలమైన ప్లేస్ ఏంటంటే నీ యొక్క న్యూమరికల్ సుపీరియారిటీ. 14.5 లక్షల ఎంతో సైన్యం ఉంది మన దగ్గర. అది కాకుండా వేరే వేరే దళాలు ఉన్నాయి, నేవీ ఉంది, బ్రహ్మాండమైనటువంటి తీర ప్రాంతాలు ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి మనకి రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, డిఆర్డిఓ. ఇవన్నీ కూడా మనం మిసైల్స్ ఏమైనా చేయగలుగుతాం. వాడికి అది లేవు, ఏదో కొనుక్కున్నవి, అమ్ముకున్నవి, తెచ్చుకున్నవి, ఎక్కడెక్కడ చేసినవి పెట్టుకున్నాడు, వాడు చేస్తున్నాడు. కానీ ఏ రోజు భారతదేశం యుద్ధం నెగ్గుతాడు ఒపీనియన్ లేదు. ఇవాళ యుద్ధం రాదని తెచ్చాడు, ఎందుకంటే నువ్వు తెచ్చిపెట్టే పరిస్థితి. భారతదేశానికి ఉన్నటువంటి న్యూమరికల్ సుపీరియారిటీని, సైనికపరమైనటువంటి ఆధిక్యతని దాన్ని జీరో చేసి దాన్ని ఇద్దరిని సమానం చేసి ఇద్దరు అణ్వస్త్ర దేశాలుగా మార్చినటువంటి ఘనత వాజ్పేయి గారికి దక్కుతుంది. ఈ పని చేయకూడదు ఇందిరాగాంధీ చేయాలి. నేను ఇందిరాగాంధీ అనుకూలం కాదు, వాజ్పేయి అనుకూలం కాదు. నేను నిష్పాక్షిగా చరిత్ర జరిగినట్టు చెప్తున్నాను మీకు. ఈ రకంగా భారతదేశానికి కూడా అడ్వాంటేజ్ ని మొట్టమొదటిసారి వాజ్పేయి ప్రభుత్వం రద్దు చేయడం, 2 నేషన్స్ తీర్పు సంతకం పెట్టొచ్చాడు. వీళ్ళ దృష్టిలో బలం అంటే అణుబలమే, వీళ్ళ దృష్టిలో బలం అంటే పాలకుల యొక్క సంతకాలే, వీళ్ళ దృష్టిలో బలం అంటే మతోన్మాదమే. అంతేగాని ప్రజల యొక్క మద్దతు, లేకపోతే టెక్నాలజీ, లేకపోతే ఒక కన్స్ట్రక్టివ్ వేలో దాన్ని బిల్డ్ చేయడం, లేకపోతే నిష్పాక్షికంగా దేశ ప్రజలందరూ వైషమ్యాలు కానీ ఇది రావు. ఇప్పుడు మోడీ హయాంలో, వాజ్పేయి హయాం కంటే అందరికీ తెలుసు, తొండముగురు ఊసర వెళ్ళినట్టుగా ఇప్పుడు పూర్తిగా స్వరూపం చూపించే పద్ధతి వచ్చేసింది. ఈయన మాట్లాడితే కనుక మీరు పుల్వామా దాడి జరిగిందండి, పుల్వామాలో ఎంతమంది చచ్చిపోయారు? 40 మంది 50 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చచ్చిపోయారు. 42 మంది చనిపోయారు. చచ్చిపోతే ఏం చేశాడు ఈయన? అది కూడా ఆయన చెప్తాడు. ఎవరు? సచివాల్ బాలికే చెప్పాడు. ఏమని చెప్పాడు? బాబు సిఆర్పిఎఫ్ అడిగారట, విమానాలు ఈ బాబు 4-5 విమానాలు ఇంత దూరం నడిపించకూడదు, మా వాళ్ళని తీసుకెళ్ళకూడదు అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పి వాళ్ళందరినీ కూడా రోడ్డు మార్గంలో పంపించి ఆ రోడ్డుకి వచ్చేటువంటి జాయిన్ అయ్యే పాయింట్స్ మీద ఎటువంటి చెక్కింగ్ లేకుండా చేసి చిట్ట చివరికి మామూలుగా వాడు ఆయుధ పేలుడు పదార్థాలు ట్యాంక్ దాన్ని గుద్దేసి వాడు చచ్చిపోవడానికి కారణమయ్యాడు. అందుచేత సత్యపాల్ మాలిక్ ఇది చేసింది మీరు డెసిషన్ తీసుకున్నది, మీరు ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వరండి? ఆ హెలికాప్టర్లు ఏమి అక్కడ ఇవ్వకూడదా? మరి ఇవ్వలేదు, వాళ్ళు చచ్చిపోయారు. ఎవరు బాధ్యులు? ఈజ్ మోస్ట్ ఇల్ ఇన్ఫార్మ్డ్ పర్సన్. ఇది సమాచారం అనేది లేదు వారి దగ్గర అని వారి యొక్క గవర్నర్ గారు బయటకు చెప్తున్నాడు ఇంతకాలంకి. ఎవరి దగ్గర? నరేంద్ర మోడీ దగ్గర. ఈ విషయం చెప్పింది ఎవరు? నేను కాదు, మీ గవర్నర్ చెప్తున్నాడు, మీ నాయకుడు, మీతో పాటు ఉన్నవాడు. మీరు 10 చోట్ల గవర్నర్ గా పెట్టారు ఆయన యొక్క అభిప్రాయమే ప్రజాభిప్రాయం. ఆయన చేత నేను సంతకం పెట్టించుకుని చూపించి నువ్వు కాశ్మీర్ ప్రజల అభిప్రాయం చెప్పి నమ్మించి నువ్వు ఆర్టికల్ 370 రద్దు చేసావు కదా. ఆయన చెప్తున్నాడు నువ్వు ఇల్ ఇన్ఫార్మ్డ్ పర్సన్ అంటే సత్యపాల్ మాలిక్ ఎవరు కడుపులో బండి చెప్పడేమో అనుకోవచ్చు, కానీ పెహల్గామ్ లో జరిగిన దాడి చూస్తే ఆ మాట సరిగ్గా సరిపోతుంది నీకు. ఎందుకంటే నీ దగ్గర సమాచారం లేదు కాబట్టి, నీ దగ్గర నిబద్ధత లేదు కాబట్టి, నీకు కరెక్ట్ గా దాన్ని ఎదుర్కొనే వ్యూహం లేదు కాబట్టి నీకు ఉన్నదంతా ప్రచారమే, ప్రచార కండుతి. అంచేత పుల్వామా జరిగిన తర్వాత ఏం చెప్పాడు? మీరు ఓటేసే ముందు వెళ్ళి సైనికుల త్యాగాలు చూస్తే ఎవరికి ఓటేయాలి అంటే నేను సైనికుల పార్టీ, వాళ్ళు పాకిస్తాన్ పార్టీ. ఏంటి పిచ్చి మాటలని? పాకిస్తాన్ ని 3 యుద్ధాల్లో గెలిచింది నీ నాయకత్వం కాదే, పాకిస్తాన్ ని 2 ముక్కలు చేసింది నీ నాయకత్వంలో కాదే. అవన్నీ కాంగ్రెస్ ను పాకిస్తాన్ అనుకూలమైన పార్టీలు అయిపోయినాయా? వెళ్ళి ద్విజా సిద్ధాంతం సంతకం పెట్టేటువంటి వాజ్పేయి గారు అణ్వస్త్రాలని అవసరం లేకుండా తయారు చేసి ఇద్దరిని సమానం చేసి మనకు అవసరం లేని ఫీల్డ్ లో, నా పాయింట్ ఏంటంటే అవసరం లేని ఫీల్డ్ లో, శత్రువుకి అనుకూలమైనటువంటి ఫీల్డ్ లో నువ్వు అక్కడికి వెళ్ళి కారు పెట్టి మనకున్నటువంటి ఆధిక్యతను నాశనం చేసినటువంటి వ్యక్తివి. భారతదేశానికి ఇప్పటిదాకా అనుకూలంగా ఉన్న వ్యక్తులందరినీ నువ్వే ప్రభుత్వం నడిపించి నువ్వే వాళ్ళ భుజాల మీద చేసి అందరినీ బొక్కలో వేసి వాళ్ళకి ఇంటర్నెట్ లేకుండా చేసి ఆ పాకిస్తాన్ ప్రజల్ని పూర్తిగా, కాశ్మీర్ ప్రజల్ని పూర్తిగా ఒక బాధలకి, ఒక ఆవేదనలోకి పెట్టినటువంటి మనిషివి. నువ్వేం చర్యలు తీసుకున్నావు ఉగ్రవాదాన్ని తీసేయడానికి? అంటే కేవలం ఆర్టికల్ 370 రద్దు చేయగానే దాని స్వర్గం ఆకాశం దిగిపోతుందా? నీ ప్రాబ్లం అనేది ఫరూక్ అబ్దుల్లాను, ఉమర్ అబ్దుల్లాను, ఇది PDP నాయకులు వీళ్ళేనా? అంటే నీ ప్రాబ్లం యాక్చువల్ గా ఉగ్రవాదులు హ్యాండిల్ చేయడానికి నువ్వు ఏం చేసావంటే అప్పుడప్పుడు చేసే ఎన్కౌంటర్ సరిపోతాయి. వాళ్ళు చెప్తానే ఉన్నారు ఉగ్రవాదులని హ్యాండిల్ చేసి ఏ పని చేయలేదా? వాళ్ళు నీ హయాంలో ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయా లేవా? జరిగితే ఎందుకు జరుగుతున్నాయి? యాక్చువల్ గా ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు అంత ఘోరంగా కూడా ఇవి లేవు. ఇప్పుడు కొంతవరకు నిమ్మలించినాయి, అయినప్పటికీ కూడా ఉగ్రవాద చర్యలు జరుగుతూనే ఉన్నాయి. కాశ్మీరీ ప్రజల మనస్సుల్ని గెలుచుకోవడానికి ఏమి ప్రయత్నాలు మీరు చేశారు? ఇదంతా రాజకీయ ప్రచారం చేయడానికి, విమర్శలు చేయడానికి నేను మాట్లాడలేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఏమిటంటే మీరు ఇవాళ కాశ్మీర్ సమస్యని, పహల్గామ్ గురించి ఆవేదనతో ఉన్న వ్యక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మనకి ఎక్కడైనా ఆశాజ్యోతి ఉంటే అది కేవలం కాశ్మీరియత్ మాత్రమే, అది ఇటువంటి వ్యక్తులు మాత్రమే. వీళ్ళని మీరు గౌరవించండి.
ఆల్రెడీ కాశ్మీర్ ప్రజల యొక్క ఉద్వేగాన్ని మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకి కలిగిన కష్టాన్ని కూడా తీర్చండి. పండిట్లు మన వాళ్ళు వాళ్ళంతా శత్రువులను చూడొద్దు. మీ వ్యూహంలో ముస్లింలతో ఎలా హ్యాండ్ ఓవర్ చేయాలి, హిందువులను ఎలా హ్యాండ్ ఓవర్ చేయాలి, సిక్కులు ఎలా హ్యాండ్ ఓవర్ చేయాలి, వాళ్ళందరినీ కలిపేలా తీసుకెళ్ళాలి. ఆసిఫా అనేటువంటి బాలికని రేప్ చేస్తే దాని మీద హిందూ దేవాలయంలో జరిగిందని ఊరేగింపులు తీస్తావా? దాని జై శ్రీరామ్ అని పెట్టి అది ఎవరికి అనుకోను? అంటే మెసేజ్ ఎక్కడ పోతుంది? ఒకప్పుడే నెహ్రూ గారు రాశాడు, ఈ దేశంలో హిందూ మతోన్మాద శక్తులు కనుక అధికారంలోకి వస్తే, వాళ్ళు ప్రాబల్యం వహిస్తే, నాకు అనుమానమే వాళ్ళు కాశ్మీర్ ఇక్కడ ఉంటారా లేదా అనేది మనం చెప్పలేము విషయం. ఏ కారణం వల్ల ఉండాలి? వాళ్ళు ఎందుకు వచ్చారో అది ఉన్నప్పుడు కదా ఉండాలి. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నేను లౌకికత్వాన్ని చూసి, మత సామరస్యాన్ని చూసి, గాంధీజీని చూసి, నెహ్రూని చూసి, మీ పాలసీని చూసి వచ్చానయా అని షేక్ అబ్దుల్లా చెప్తున్నాడు. గాంధీ దుర్మార్గుడు, నెహ్రూ దుర్మార్గుడు, షేక్ అబ్దుల్లా దుర్మార్గుడు, మరి వీళ్ళందరూ దుర్మార్గుడు. మరి ఎవరిని చూసి ఉండాలి? ఇక్కడ ఎవరు చూడ? మోడీని చూసి, సావర్కర్ని చూసి, లేకపోతే నీ హిందూ రాష్ట్ర సిద్ధాంతాన్ని చూసి, నువ్వు హిందువులు నువ్వు ముస్లింలువి అనేటువంటి ఈ వేరు చేసేటువంటి భాషను చూసి ఉండాలనా? ఎన్నికల ప్రచారానికి దిగి మొత్తం కాంగ్రెస్ గారికి నెగ్గితే మొత్తం మీ మంగళసూత్రాలు కూడా లాగేసుకుని ముస్లింలకు ఇస్తున్న ప్రచారం చేస్తావా? ఎక్కడ జరుగుతుందా ఇలాంటిది? ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి విద్వేషపూరితమైన విధానాలు ఎక్కడన్నా ఇప్పుడు భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటాం, కానీ కాశ్మీర్ చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ లో ఉంది. అందుచేత దేశాన్ని గురించి ఆలోచించేటువంటి యువతరానికి, దేశాన్ని గురించి ఆలోచించే మిత్రులు నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ ఇక్కడ దయవుంచి దీని మీద చర్చ జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో అనేకమైన కామెంట్లు, తెలియని కామెంట్లు, చరిత్ర తెలియని కామెంట్లు చేస్తున్నారు. ఆ యువతరానికి ఏం చెప్తారు? ఆ యువతరానికి నేను చెప్పేది ఏమిటంటే, మీరు మూలాల్లో ఉన్నటువంటి చరిత్రను మీరు తెలుసుకోవాలి. ఇది హిందూ ముస్లింల యొక్క యుద్ధంగా, అసలు హిందూ ముస్లింల యొక్క యుద్ధం భారతదేశంలో చాలా అరుదుగా మాత్రమే జరిగింది. ఈవెన్ బాబర్ అంటే బాబర్ వచ్చింది కూడా ఇక్కడ ముస్లిం పాలకుల మీద వచ్చి యుద్ధం చేశాడు. చాలా మంది తెలియదు ఇవన్నీ కూడా. ముస్లింలు కొట్టుకున్నారు. ముస్లింస్ అంతా ఒక పార్టీ కాదు, హిందువులంతా ఒక పార్టీ కాదు, ఎప్పుడు జరగలేదు. ఇది సరే, అది వేరే సబ్జెక్టు. నేను అనేది హిందూ ముస్లిం కళ్ళద్దాలతో, ఈ మతోన్మాద కళ్ళద్దాలతో చరిత్ర చూడడం మానివేయండి దయవుంచి. కనీసం కాశ్మీర్ ప్రజలు నేను చెప్తున్న మాటల్లో అనేక సంఘటనలు నేను చెప్పలేను, కొన్ని వందల సంఘటనలు చెప్పొచ్చు. అవన్నీ మీరు అర్థం చేసుకోండి. పండిట్లకు జరిగిన దుర్మార్గాన్ని ఖండించండి. అలాగే కాశ్మీరీ ప్రజల యొక్క మనోభావాన్ని, వాళ్ళు ముస్లింస్, ఈ భారతదేశం మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు ఈ హిందూ నినాదాలు, హిందూ పద్ధతులు, ముస్లిం జావో పాకిస్తాన్, పాకిస్తాన్ ఏ కబ్రస్థాన్ అనేటువంటి నినాదాలు ఇచ్చేటువంటి వాళ్ళు, త్రిశూలాల దీక్షలు చేసేటువంటి వాళ్ళు, మేము ఎప్పుడైనా సరే దాన్ని కూలుస్తాం, ఇది కొత్తగా గాడ్సే యొక్క ఆశయాన్ని నెరవేరుస్తారట ఎవరు? నరేంద్ర మోడీ గారు. సింధు ప్రాంతాన్ని ఆక్రమించి పిచ్చ తగ్గించుకుంటున్నాయి. అది దట్ ఈస్ ఇంపాసిబుల్. నువ్వు ఈవెన్ ఒకవేళ పాకిస్తాన్ నువ్వు ఒకవేళ సైన్యం ద్వారా ఆక్రమించావు అనుకుందాం, ఇప్పుడు టెక్నికల్ గా ఆక్రమించాలనుకోండి, అలా నిలబెట్టుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రజలు అంటారు, దేశం అంటే ప్రజలు కదా, ఆ ప్రజల్ని భారతదేశ ఆశయాలకు అనుగుణంగా మనం మార్చుకోవాలంతకాలం మళ్ళీ వాడు ప్రాబ్లం అవుతాడు. నువ్వు ఆక్రమిస్తే బ్రిటిష్ వాడిపోయాడు, నువ్వనగా ఎంత పోతావు. కానీ భారతదేశాన్ని మళ్ళీ ఐక్యం చేయాలంటే, సమైక్య భారతంగా, అఖండ భారతంగా మనం మార్చుకోవాలంటే దానికి ఒకటే మార్గం. ఆ మార్గం గాంధీ, నెహ్రూ, షేక్ అబ్దుల్లా, గఫార్ ఖాన్ లాంటి మహనీయుల మార్గం. ఆ మార్గం మత సామరస్య మార్గం. ఆ మార్గం హిందూ ముస్లింల మధ్య ఐక్యత, మైత్రిని పెంచే మార్గం. ఆ మార్గం అందరికీ సమాన హక్కుల గురించి మాట్లాడే మార్గం. ఆ మార్గం విద్వేషరహితమైన మార్గం. అది సావర్కర్ మార్గం కాదు, జిన్నా మార్గం కాదు, ఆర్ఎస్ఎస్ మార్గం కాదు, జమాత ఇస్లామీ మార్గం కూడా కాదు. అంటే ఈ శక్తుల్ని దూరం పెట్టండి, ఈ ఆలోచన పక్కన పెట్టండి. నరేంద్ర మోడీ గారు కూడా విజ్ఞప్తి చేసేది, దయవుంచి భారత్కు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. సమైక్యతగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని హైలైట్ చేయండి, వాళ్ళ గురించి మాట్లాడండి. కాశ్మీరీ ప్రజలంతా, ముస్లింస్ అంతా మన శత్రువులు అంటే విధానంతో ఉండొద్దు. అలాగే ఖచ్చితంగా ఈ సమస్య కాశ్మీరీలు ఒక జాతిగా కొంతమంది అటు కొంతమంది ఉండడం చాలా బాధాకరం అండి. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం, మన ఎవరైనా సగం మంది ఆక్రమించి వేరే దేశంలో ఉంచితే మనం బాధపడతాం. తమిళియన్స్ అయితే బాధపడతారు, వాళ్ళు కూడా కాశ్మీర్లో ఒక జాతి. అది అంచేత ఖచ్చితంగా అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మనం కలపాల్సిన అవసరం ఉంది. నేనైతే అఖండ భారతం కూడా కలవాలి. సింధు వాళ్ళు మన వాళ్ళే, బలూచిస్తాన్ మన వాళ్ళే, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ 46లో ఓట్లేసిన వాళ్ళు మన వాళ్ళే అనుకుంటాను. ఈ అఖండ భారత స్వప్నం నెరవేరాలంటే దీనికి ఒకటే మార్గం. లౌకికత్వాన్ని మనం నిలబెట్టుంటే, ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టుంటే, మైనార్టీలకు నమ్మకం కలిగించేది మన దేశమే, మనం ఇక్కడ ఉండొచ్చు అనేటువంటి నమ్మకాన్ని ప్రతినిత్యం కల్పిస్తుంటే, మైనార్టీలకు ఏమంత అభివృద్ధి చెంది ఏమైపోయారో తెలియదు. వాళ్ళు మైనార్టీలు ఆక్రమించేస్తారని మైనార్టీ వ్యతిరేక విద్వేషాన్ని రేకెత్తిస్తున్నారు. ఇది కాశ్మీరీ కళ్ళలో చూసినప్పుడు వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అనేది అర్థం చేసుకోవట్లేదు. భారతదేశం మా దేశం, నేను భారతీయుడిని, ఐఎమ్ ఇండియన్ అని షేక్ అబ్దుల్లా శాల్యూట్ చేశాడు జెండాకి. అలా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా శాల్యూట్ చేసే విధంగా రావాలంటే ఆ నమ్మకాన్ని కలిగించే వాతావరణాన్ని దేశంలో పెంచాలని మేధావులకి, యువతరానికి అటువంటి భావాల్ని తెలుసుకోవాలి, చరిత్రలో పెంచుకోవాలి, మతోన్మాదాన్ని దూరం చేయాలి. అదే సమయంలో భారతదేశం యొక్క రక్షణకి, పర్యాటకులు కాదు, కాశ్మీరీ ప్రజల యొక్క ప్రతి ఒక్కరి యొక్క రక్షణకి, పండితుల యొక్క రక్షణకి, ముస్లింల యొక్క రక్షణకి, హిందువుల యొక్క రక్షణకి, గిరిజనుల యొక్క రక్షణకి, ఎవరెవరి రక్షణకి చర్య తీసుకోవాలి బాధ్యత ప్రభుత్వం. ప్రభుత్వం ఆ రకంగా యాక్ట్ చేయాలి. ప్రభుత్వం ఈ ప్రిజుడిస్తో మాట్లాడకూడదు, వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు బయట వాళ్ళంటే మాట్లాడకూడదు. ఆ రకంగా మనం కాపాడుకోగలుగుతాం. మతోన్మాదం అనేది మార్గం కాదు,
విద్వేషాన్ని వ్యాప్తి చేయడం మార్గం కాదు. నువ్వు హిందూ నేను ముస్లిం అనే భాషలో మాట్లాడడం మార్గం కాదు. అలా కాకుండా భారతదేశాన్ని గురించి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని గుర్తించడం, సమైక్యత గురించి మాట్లాడుతున్న వాళ్ళని గుర్తించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఆ భావాలను పెంచడం. అలాగే కాశ్మీరీలకి గాయపడినటువంటి కాశ్మీర్ సుమారుగా 89-90 నుంచి ఇంకా వెనక నుంచి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే షేక్ అబ్దుల్లా అరెస్ట్ అయినటువంటి పీరియడ్ నుంచి కూడా షేక్ అబ్దుల్లా అరెస్ట్ గురించి నేను గతంలో మాట్లాడితే ఎవరో ఏం చెప్పారంటే ఆయన దేశద్రోహ నేరం అరెస్ట్ అయ్యాడు. కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఆ నేరం మీద విచారణ జరగలేదు, దాని మీద కన్విక్షన్ కాలేదు. ఆయనకి భారతదేశం కేసులు వెనక్కి తీసుకునేది. అంచేత ఏ నేరం లేకుండా ఒక మహాప్రజానాయకుడు 13 ఏళ్ళు మనం జైల్లో ఉంచాం. ఇట్లా మనం చేసినటువంటి అనేక ప్రయత్నాలు ఎవరు కాశ్మీర్ అనగానే అతను అనుమానించడం, కాశ్మీర్ అనగానే ఈ రూమ్లు ఇళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి, బెంగళూరులోని హైదరాబాద్ కూడా ఇళ్ళు ఇవ్వని పరిస్థితి, కాశ్మీర్ అనగానే ఉగ్రవాదం అనుకోవడం, కాశ్మీరీ ముస్లిం అనగానే ముస్లిం అంటేనే ఉగ్రవాదం అనుకోవడం. ఈ రకమైనటువంటి విద్వేష వాతావరణంలో కాశ్మీరీనే కాదు ఇంకా ఏ రకమైనటువంటి మిగతా శక్తుల్లో కూడా భారతదేశంలో అనైక్యతకు దారితీస్తుంది. అది భారతదేశం దయవుంచి పాకిస్తాన్ ఇమిటేట్ చేయకూడదు. పాకిస్తాన్ ఈ పాలసీని నుంచి 2 ముక్కలైంది. మనం దాన్ని ఇమిటేట్ చేయకూడదు. ఈ విద్వేషరహితమైనటువంటి పాలసీని ఏదైతే నిరంకుశత్వం ఉందో, ఏదైతే సంకుచితత్వం ఉందో, నువ్వు నేను వేరైన పరిస్థితి కాకుండా సమైక్యతను కోరుకునే విధంగా, సామరస్యాన్ని కోరుకునే విధంగా, మైత్రిని కోరుకునే విధంగా, అందరికీ సమాన హక్కులు ఉంటాయి అనేటువంటి నమ్మకం కలిగే విధంగా ఏ విధంగా మన రాజ్యాంగం మనం రాసుకున్నాం, ఏ విధంగా మన జాతీయోద్యమం నడుపుకున్నాం, గాంధీజీ, నెహ్రూ, గఫార్ ఖాన్, అలాగే షేక్ అబ్దుల్లా వంటి మహానాయకులు ఏదైతే కాశ్మీర్కి దారి చూపించారో అది మాత్రమే మార్గము. ఆ విధమైనటువంటి పద్ధతిలో నడుచుకోమని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా మీరు ఒక ఆ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాత్రమే కాదు, మీరు చైనా నాయకత్వంలో కాశ్మీర్ మాత్రమే కాదు, అసలు మొత్తం పాకిస్తాన్ కూడా మీరు విముక్తి చేస్తారంటే అభ్యంతరం లేదు. కానీ ఆ రకమైన పాలసీ అట్రాక్ట్ ప్రజల యొక్క మద్దతు మనకు వచ్చే విధంగా మన పాలసీ ఉండాలి. లేదంటే కేవలం సైన్యం ద్వారానే మనం అన్ని చేయిస్తాం అనుకునేది అది కరెక్ట్ అయిన విధానం కాదు. అటువంటి పాలసీ అనేది ఆలోచించే విధంగా యువతరాన్ని దయవుంచి మూలాల్లోకి వెళ్ళండి, తెలుసుకోండి. ఇది మత విద్వేషము, ఈ ద్విజాతి సిద్ధాంతము చేస్తున్నటువంటి హానిని అర్థం చేసుకోండి, పాలసీస్ వెనకాలటువంటి విధానాన్ని అర్థం చేసుకోండి. మత సామరస్యాన్ని, మైత్రిని పెంచే విధంగా భారతదేశంలో మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది అట్రాక్షన్కి దారితీస్తుంది. అది ఒక అఖండ భారతం ఏర్పాటుకి దారితీస్తుంది. కాశ్మీర్ మొత్తం కలవడానికి కాదు, భారతదేశమే కలవడానికి దారితీస్తుందని నేను భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా, విజయ విహారన్ రమణమూర్తి గారు కాశ్మీర్ చరిత్రను 1947 నుంచి మొదలు పెట్టుకుంటే 2025 వరకు చాలా తక్కువ టైంలో, అంటే దాదాపు ఒక 1.5 అవర్లో చాలా క్లుప్తంగా, స్పష్టంగా ముఖ్యమైన అంశాలని జోడిస్తూ చాలా అంశాలను చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవమే అనిపించిందా? ప్రేమపూరిత కాశ్మీర్ కానీ ప్రేమపూరిత భారతదేశాన్ని నిర్మించడానికి ఎలాంటి మార్గం కరెక్టు? అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్న మిత్రులు, మీరు కూడా ఒకసారి ఆలోచించి ఇంటర్వ్యూను మొత్తం చూడండి. తప్పకుండా మీరు విమర్శించకుండా ఉంటుంది. మీకు విమర్శ ఉన్నా కానీ కామెంట్ రూపంలో రాయండి. లేదు మద్దతు, ఇలాంటి ఇంటర్వ్యూలు ఉండాలి, ప్రేమను పెంపొందించాలనుకుంటే దానికి సంబంధించిన కామెంట్ చేయండి. ఇలాంటి ఇంటర్వ్యూలు భారతీయులందరికీ వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.